సో సాటర్డే పేషెంట్ వస్తున్నారు, బాగున్నారు చూడ్డానికి, సిక్ లేరు, రాకముందే ఐ హ్యావ్ ఎ గెస్ స్లీప్ ప్రాబ్లమ్. ఎందుకు అంటే మెజారిటీ స్లీప్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఐటీ ప్రొఫెషనల్స్. సాటర్డే ఈజ్ ఫర్ ఐటీ ఎంప్లాయీస్. ఎగ్జాక్ట్లీ. కోవిడ్ వ్యాక్సినేషన్ వల్లే ఈ సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, పీపుల్ అందుకే చచ్చిపోతున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ దీనిపైన? ఆస్తమా మెజారిటీ దివాళీ దసరా టైంలో ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే మన ఇండియన్స్ ఎవరైతే చాలా ఇయర్స్ గ్రెనేట్ ఇల్లుల్లో ఉన్నారో వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఎక్కువ అవుతుంది. బయట స్టెరాయిడ్స్ పేరు వినగానే భయపడతారు. కార్టిసాల్ ఈజ్ అవర్ ఇన్హెరెంట్ స్టెరాయిడ్. మీ బాడీలోనే స్టెరాయిడ్ అవుతుంది. ఈవెన్ గురక వల్ల పారాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ. స్టాప్ బ్యాంక్ క్వశ్చనర్ అనేది ఉంటుంది. దాంట్లో 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8లో అట్లీస్ట్ మీరు ఒక 5 క్వశ్చన్స్కి పాజిటివ్ ఉన్నారనుకోండి, మీకు సివియర్ ఇష్యూ ఉన్నట్టు. చాలా మంది చిన్నపిల్లలు నోరు ఓపెన్ చేసి పడుకుంటారు సార్. అదేమైనా డేంజరస్ థింగ్ సార్ చిన్నపిల్లలు పడుకోవడం? డెఫినెట్గా డేంజరస్ థింగ్. పీజన్స్ అనేటివి నాట్ గుడ్. ఎనీ బర్డ్ ఈజ్ నాట్ గుడ్. బర్డ్స్ని పెంచుకోకూడదు. ఎయిర్ కూలర్స్ మ్యాట్స్ ఉంటాయి కదా, చేంజ్ చేయరు. ఆ తడి ఉంటే ఏమొస్తుంది? ఫంగస్ వచ్చేసి ఆ స్పోర్ట్స్ లంగ్స్లో పోతాయి. 2025కి వచ్చినాక కూడా మనం ఎందుకు సార్ లంగ్ క్యాన్సర్ని జయించలేకపోతాం? స్మోకింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి సార్, చాలా జనరలైజ్డ్ ఆడియన్స్ చాలా ఒక మిత్తులో బతుకుతూ ఉంటారు సార్. మా తాత 80 ఏళ్ళు సిగరెట్ కాల్చాడు, ఆడికేం అవ్వలేదు, ఆడు చావలేదు, నాకెందుకు లంగ్ క్యాన్సర్ వస్తుంది, మా ఇంటి పక్కన అంకుల్ చచ్చిపోయేదాకా స్మోక్ చేశాడు, చుట్ట కాల్చాడు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని దీనివల్ల నాకేం అవ్వదు, క్యాన్సర్ అబద్ధం, లంగ్ క్యాన్సర్ అబద్ధం, హార్ట్ ప్రాబ్లమ్స్ అబద్ధం అని చెప్పి వాళ్ళు ఏదో ఒక ఆన్సర్ చెప్పుకొని దే ఆర్ కంటిన్యూయింగ్ దర్ థింగ్. స్మోకింగ్కి కొంతమందికి ఎందుకు వాళ్ళు లాంగ్ టర్మ్ చేసినా ఏమవ్వదు, కొంతమంది షార్ట్ టర్మ్లో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, కొంతమంది ఎందుకు సైకలాజికల్గా పర్వాలేదు అనే ఒక భ్రమలో బతకడానికి మేజర్గా మీరు అనుకునే కారణాలు ఏంటి సార్? సో మేజర్గా ఏంటంటే, స్మోకింగ్ చేసిన ప్రతి ఒక్కరికి సిఓపిడి రాదు. స్మోకింగ్ చేసిన ప్రతి ఒక్కరికి లంగ్ క్యాన్సర్ రాదు. సార్ ఓకే. నెక్స్ట్, స్మోకింగ్ చేసి కొంతమందికి ఎందుకు వస్తుంది అంటే, స్మోకింగ్ చేసినప్పుడు ఆ బాడీలో ఆల్మోస్ట్ 6000 కెమికల్స్ వెళ్తాయి. 6000 దాంట్లో ఆల్మోస్ట్ 300 క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఓకే. కొంతమంది బాడీస్ చాలా ఇంటర్నల్ డీటాక్స్ అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే, అది బ్రీత్ చేసినా వాళ్ళ బాడీ ఆ పొజిషన్లో ఉంటుంది. ఆ మొత్తం ఏదైతే డ్యామేజ్ చేసిందో రివర్స్ చేసేస్తాయి. బట్ కొంతమందికి ఆ పొటెన్షియల్ ఉండదు. వాళ్ళ బాడీ తత్వం అది, నేచర్. సో చేయలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ గుడ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. వాళ్ళ ప్రకారం గుడ్ ఎగ్జాంపుల్స్ సరే. అంటే వీడు 90 ఇయర్స్ వరకు స్మోకింగ్ తాగి బతికాడు, సార్ నేనెందుకు బతకను? సరే. బ్యాడ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటారా? తీసుకోరు. అరే స్మోకింగ్ చేశాడు, క్యాన్సర్ వచ్చింది, నేను స్టాప్ చేస్తాననేది ఉండదు. వాడు చేశాడు, నాకు కూడా ఏం కాదు అంటే డినయల్ అంటారు. అవును. దట్ ఈస్ మెడికల్లీ కాల్డ్ డినయల్. వాడికి అవ్వలేదు, నాకు కూడా అవ్వదు. అది జస్ట్ మనకు ఒక బ్యాడ్ థింగ్ చేస్తున్నందుకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే, నాకు నేను మంచి ఆన్సర్ ఇచ్చుకున్నాను, ఓకే నాకేం కాదు. ఐ కెన్ కంటిన్యూ. ఆ కంటిన్యూ చేసేది ఒకటి అష్యూరెన్స్, సెల్ఫ్ అష్యూరెన్స్. ఇంకా ఇంకా ఈజీగా చెప్పాలంటే సెల్ఫ్ మోటివేషన్ అది. నాకేం కాదు. ఎవడైతే ఈ థాట్ రాకుండా 1 సిగరెట్ పర్ డే కాల్చిన వాడు ఇప్పుడు 10 కాలుస్తాడు. ఎందుకంటే మైండ్ బిలీవ్ చేస్తుంది. మైండ్ అంత స్ట్రాంగ్. మీరు ఏది ఫీడ్ చేస్తారో మైండ్ స్టార్ట్స్ టు బిలీవ్, మైండ్ స్టార్ట్స్ టు యాక్ట్. ఓకే. సో దట్ హ్యాపెన్స్. ఇప్పుడు నెక్స్ట్, స్మోకింగ్ చేశాక కొంతమందికి ఆ నేచర్ ఉండి క్యాన్సర్ రాదు. ఒక ప్రూవెన్ స్టేట్మెంట్ ఉంది. పీపుల్ డై బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్ బిఫోర్ లంగ్ క్యాన్సర్. ఓకే. స్మోకింగ్ ఒకటి లంగ్స్కే కాదు, హార్ట్ అటాక్స్ వస్తాయి, పెరాలిసిస్ వస్తుంది, బాడీలో వేరే క్యాన్సర్స్ ఎక్కువ అవుతాయి. కానీ ఈ క్యాన్సర్స్ రాకముందే వాడు హార్ట్ అటాక్తో చనిపోతున్నాడు. సో ప్రూఫ్ ఏంటి కి లంగ్ క్యాన్సర్ అవుతుంది అనేది ఒక స్టడీ జరిగింది. Sure. సో దాంట్లో ఇది తేలింది. అంటే ఫస్ట్ ఆ పర్సన్స్ అందరు హార్ట్ అటాక్తోనే చనిపోయారు. ఇన్ కేస్ వాళ్ళు బతికి ఉంటే బయోప్సీ చేస్తారు. అంటే చనిపోయాక వాళ్ళు పోస్ట్ మార్టంలో శాంపిల్స్ తీసుకోవడం, వాళ్ళ సెల్స్లో కార్సినోజెనిక్ మెటీరియల్ దొరికింది. అంటే ఇంకా క్యాన్సర్లో మారలేదు ఆ సెల్స్, బట్ ఆ టెండెన్సీ స్టార్ట్ అయిపోయింది. కానీ ముందే ఏమైంది, హార్ట్ అటాక్ వల్లనే చనిపోయారు. సో అందుకే ఇట్ ఈస్ నాట్ ర్యాంపెడ్. ఎవరైతే స్మోకింగ్ చేసి 70-80 బతికారో దాంట్లో కూడా స్టడీ చేశారు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ స్మోకర్స్ 70 ఇయర్స్ వరకు బ్రతికిన వాళ్ళు అందరికి లంగ్ క్యాన్సర్ ఉన్నది. హార్ట్ అటాక్తో చావలేదు వాళ్ళు, లంగ్ ఇష్యూస్ వచ్చాయి. సో డెఫినెట్గా. అండ్ అది కూడా స్మోకింగ్ అనేది ఒక 1 to 2 ఒక్క ప్యాక్లో 10 సిగరెట్స్ ఉంటాయి. మాది వెస్టర్న్ దాంట్లో 20 ఉంటాయి. సో ఇండియన్ వెస్టర్న్ దాంట్లో 20 సిగరెట్స్ అంటే 1 ప్యాక్.
సో అలాంటి ప్యాక్ ఇయర్స్ లెక్క పెడతాం. యూజువల్‌గా మోర్ దెన్ 10 ప్యాక్ ఇయర్స్ సింపుల్. ఒక ప్యాక్ ఒక్క రోజుకి 1 ఇయర్ అంటే 1 ప్యాక్ ఇయర్. ఓకే. సింపుల్ క్యాలిక్యులేషన్. గాట్ ఇట్ సార్. 10 ఇయర్స్ 1 ప్యాక్ పర్ డే ఫర్ 10 ఇయర్స్ 10 ప్యాక్ ఇయర్స్ సింపుల్. మోర్ దెన్ 10 ప్యాక్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి హై రిస్క్ మోర్ దెన్ 50% ఛాన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. హ్యాబిట్ ఉండేవాళ్ళు. డెఫినెట్‌గా. ఓకే. నెక్స్ట్ లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? దేర్ ఇస్ డిటెక్షన్ ప్రోటోకాల్ అంటే స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. లో డోస్ సిటీ అంటారు. నార్మల్ సిటీలో హై డోస్ ఉంటుంది. లో డోస్ సిటీ ప్రోటోకాల్స్ అంటారు. అంటే మినిమల్ డోస్లో సిటీ స్కాన్ చేసి మీరు యాన్యువల్గా చెక్ చేయించుకోండి. కొత్తగా ఏమన్నా స్వెల్లింగ్స్ వస్తున్నాయా, కొత్తగా ఏమైనా మాస్ వస్తున్నదా, ట్యూమర్లా అనిపిస్తుందా, ముందే డిటెక్ట్ అవుతే ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇట్స్ స్క్రీనింగ్, అందుకే లో డోస్ ప్రోటోకాల్స్ అంటారు. సో దీనివల్ల ప్లస్ ఉన్నది మైనస్ ఉన్నది. బట్ ఏంటంటే డిటెక్ట్ అవుతే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఎనీ క్యాన్సర్ బాడీలో స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉంది, డిటెక్ట్ అయింది అంటే సర్జరీ చేసి ఆల్మోస్ట్ తీసి పడేస్తారు. ఇంకా క్యాన్సర్ లేనప్పుడు దే కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్ ఇంకా. సో ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద కీ దేనికన్నా. నెక్స్ట్ ఇప్పుడు స్మోకింగ్ స్టాప్ చేయాలి అనేది బయట మార్కెట్లో చాలా ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఓకే. చాలా కోర్సెస్ ఉంటాయి. చాలా క్లెయిమ్స్ ఉంటాయి. బట్ స్మోకింగ్ స్టాప్ చేయడానికి ఒక 80% మోటివేషన్ ఇంటర్నల్ మోటివేషన్. ఆ పర్సన్ డిసైడ్ అవ్వాలి. ఆ పర్సన్ డిసైడ్ అవ్వనంత వరకు మీరు ఎంత ట్రీట్మెంట్ చేసినా ట్రీట్మెంట్ తీసుకున్నన్ని రోజులు పనిచేస్తుంది. ట్రీట్మెంట్ స్టాప్ చేసాం, 6 మంత్స్ అయింది, ఫ్రెండ్స్తో వెళ్ళాడు, టెంప్ట్ అయ్యాడు, స్టార్ట్ అవుతుంది. సో వేస్ట్. 80% ఇంటర్నల్. మన సర్కిల్లో ఎవరో ఒకరు ఉంటారు, డిసైడ్ అయ్యాను, స్టాప్ చేశాను, టచ్ చేయరు మళ్ళీ. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? స్మోకింగ్ స్టాప్ చేయాలంటే లోపటి నుంచి రావాలి. మీరు బయట నుంచో ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి సైకాట్రిస్ట్ దగ్గరనో డీ అడిక్షన్ సెంటర్కో తీసుకెళ్తే అదే వర్కౌట్ అవ్వదు. అన్లెస్ ఆ పర్సన్ డిసైడ్ అవ్వాలి నేను స్టాప్ చేస్తాను అంటేనే స్టాప్ అవుతుంది. గాట్ ఇట్ సార్. దీనికి ఇంకొంచెం ముందుకెళ్తాను సార్. స్మోకింగ్ స్లిమ్ సిగరెట్స్ అయితే సేఫ్, ఇంకో పెద్ద సిగరెట్స్ అయితే నాట్ సేఫ్. ఇది ఇట్లాంటివి ఉన్నాయి. దీనికి మీరు ఎంతో కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ దీని గురించి. దీనికి ఇంకొంచెం కంటిన్యూ చేస్తే వేపింగ్ డివైజెస్ వచ్చేసారు మార్కెట్లోకి. కోర్స్ ఇండియాలో అఫీషియల్లీ బ్యాండ్, వేపింగ్ చేయకూడదు. బట్ వెస్ట్రన్ కంట్రీస్లో ప్రిస్క్రిప్షన్ ద్వారా వేపింగ్ ఇస్తారు సార్, హూ ఆర్ నికోటిన్ అడిక్ట్స్. ఐదర్ వాట్ ఎవర్ ద రీజన్స్ దే కెన్ గెట్ ఎ ప్రిస్క్రిప్షన్ ఇన్ ద ఫార్మసీ, దే కెన్ బై అ నికోటిన్ వేప్స్. దానిలో వాట్ ఎవర్ ద కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది, వేప్ చేస్తారు. ఈ రెండు సిచ్యువేషన్స్లోనూ వేపింగ్ బ్యాన్ అయినా కూడా చాలా టీనేజ్ యూసేజ్ అని, స్కూల్ పిల్లల యూసేజ్ని చాలా ఎక్కువగా స్టడీ చేశారు సార్ ఈ మధ్యన. ఒక 12-11 ఏళ్ళ పిల్లలు వేపింగ్ చేస్తూ ఉంటారు, ఐదర్ స్టైల్ ఆర్ వాట్ ఎవర్ ద రీజన్స్. వేపింగ్ సేఫా సార్? ఓకే. పాయింట్ నెంబర్ 1. వేపింగ్కి స్మోకింగ్కి కంపేర్ చేస్తే వేపింగ్ చాలా బెటర్ రా అని చెప్పి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు చుట్టూరు. కానీ అది అబద్ధం అని చెప్పి స్టడీస్ కూడా ఉన్నాయి సార్. యాజ్ అన్ ఎక్స్పర్ట్, వేపింగ్ నిజంగా ఎంతవరకు కరెక్ట్ సార్? వేపింగ్ కూడా స్మోకింగ్ లాగే కంప్లీట్లీ మనం వదిలేయాలా? ఓకే. సో వేపింగ్ ఇనీషియల్గా సిగరెట్కి డీ అడిక్షన్ అంటే సిగరెట్ స్టాప్ చేయడానికి తీసుకొచ్చిన కాన్సెప్ట్ అది. ఓకే. సో దానికి ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ దానికి ఒక సపరేట్ డిసీజే ఉన్నది. ఇప్పుడు స్మోకింగ్ సిఓపిడి ఎలా చెప్పాం, విఏఎల్ఐ అంటే వేపింగ్ అసోసియేటెడ్ లంగ్ ఇంజురీ. ఓకే. దానికి ఒక సపరేట్ డిసీజ్ పేరు వచ్చేసింది. సో ఒక ఫన్నీ పేరు ఉంటుంది దానికి, పాప్కార్న్ లంగ్ అంటారు. పాప్కార్న్ లంగ్. సో ఏమవుతుందంటే వేపింగ్ సింపుల్గా చెప్తాను, వేపింగ్లో నికోటిన్ అనేది ఆల్మోస్ట్ మన సిగరెట్ కంటే ఆల్మోస్ట్ ఒక 100 టైమ్స్ ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్. ఓకే. ఆ సిగరెట్ స్మోక్ ఫామ్లో అవ్వాలంటే ఒక హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సింపుల్. ఆ స్మోక్లో కన్వర్ట్ అని ఏదో హీట్ చేస్తుంది. ఆ హీటింగ్ ఎలిమెంట్ ఏంటి? హెవీ మెటల్స్ ఉంటాయి. యూజువల్గా టంగ్స్టన్. టంగ్స్టన్ అంటే మన పాత ఎల్లో బల్బ్స్లో ఉంటుండే చూడండి, టంగ్స్టన్ ఫిలమెంట్. సో ఇక్కడ కూడా టంగ్స్టన్ అలాంటి హెవీ మెటల్స్తో అవుతుంది. నెక్స్ట్ ఆ హై టెంపరేచర్స్ వల్ల ఆ స్మోక్ ఏదైతే ఉంటుందో వేపర్, స్మోక్ అనలే వేపర్ అనాలి. సో ఆ వేపర్ లోపల వెళ్ళినప్పుడు ఏదైతే ఇంజురీ కాజ్ చేద్దాన్ని పాప్కార్న్ లంగ్ అంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, స్మోక్ దాంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి. ఓకే. మనకు ఫ్రూట్ జ్యూస్లో దొరికే అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి దాంట్లో. ప్లస్ స్మోకింగ్ కన్నా ఈ వేపింగ్ ఎందుకు ప్రమోట్ చేసినది ఈ జెన్జీ అని చెప్పొచ్చు. ఓకే. దిస్ జనరేషన్ ఈస్ ప్రమోటింగ్ వేపింగ్. ఎందుకు అంటే ఆ స్మోకింగ్తో వచ్చే బ్యాడ్ స్మెల్ రాదు, ఎందుకంటే ఫ్లేవర్స్ వచ్చేసాయి. తెలియని కూడా తెలియదు కాల్చిన Yes. తీసుకున్నాను. ఎస్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఈజీ టు క్యారీ, లైటర్ అక్కర్లేదు, ఫోన్ పెట్టినట్టు ఛార్జింగ్ పెట్టుకుంటారు, స్టార్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఆ హై టెంపరేచర్ గ్యాసెస్ లోపల వెళ్ళినప్పుడు లంగ్ ఇంజురీస్ అవుతున్నాయి.
ఈ వేపింగ్ కూడా ఎలా ప్రమోట్ అవుతున్నాయి? వీడియోస్ చూస్తుంటాం. ఆ స్మోక్ రింగ్స్ చేస్తుంటారు. డిఫరెంట్ సైజెస్ రింగ్ చేస్తుంటారు. సో, దట్ ఈస్ వెరీ ఏమంటారు లుక్రేటివ్ చెప్పాలంటే. చిన్న పిల్లలు చూస్తారు. వాళ్ళకి ఫ్యాన్సీ అనిపిస్తది. ఓకే. మౌత్ నుంచి ఇలా స్మోక్స్ వస్తున్నాయా? ఇలా రింగ్స్ చేయొచ్చా? అదొక చాలా టెంప్టింగ్ ఫ్యాక్టర్ అండ్ ఒక పెద్ద యాడ్‌లా అయిపోయిందక్కడ. ఓకే. నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుంది? ఆ స్మోక్ ఎంటర్ అయినప్పుడు లంగ్స్ లిటరల్లీ బర్న్ చేస్తుంది లోపట. నెక్స్ట్ హెవీ మెటల్ హీటింగ్ ఎలిమెంట్ అని చెప్పాను. హెవీ మెటల్ హీటింగ్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో కార్సినోజెనిక్. సో, దానివల్ల కూడా క్యాన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళొక భ్రమలో బతుకుతారు. స్మోకింగ్ అంతా ఇది సేఫ్ అని. ఎవడైతే వేపింగ్ చేయనివాడు 1 ప్యాక్ అనుకుందాం. వేపింగ్‌తో పాటు 10-20 ప్యాక్స్ వరకెళ్తాడు. ఎందుకంటే స్మెల్ రాట్లేదు. హి ఈస్ గెట్టింగ్ దట్ కిక్ వస్తుంది. నికోటిన్ కిక్ వస్తుంది. ప్లస్ ఒక భ్రమ. ఇది సేఫర్ అని చెప్పి ఇంకా ఎక్కువ చేయడం. ఓకే. మనకు స్మోకింగ్‌లో నికోటిన్ వల్ల స్మోక్ చేస్తారు. నికోటిన్ ఏం చేస్తది? మన బాడీ, మైండ్‌ని కామ్ చేస్తది. ఓకే. సో, అది ఒక్కటే వస్తుందా అంటే కాదు. సిగరెట్‌లో ఇంకా 6000 ఫ్రెండ్స్ వస్తున్నారు దానికి. ఓకే. వేపింగ్‌లో హెవీ మెటల్ పొల్యూటెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వేపింగ్ అన్నా, హుక్కా అన్నా సేమ్ థింగ్. హుక్కా ఈస్ బిగ్ ఫార్మ్ ఆఫ్ వేపింగ్. దాంట్లో కూడా హీట్ పెడతారు. ఆ ట్యూబింగ్ మొత్తం మెటలే. గ్లాస్ ఉంటుంది. సేమ్ థింగ్. ఒక బిగ్ సైజ్‌లో వేపింగ్ అది. హుక్కా అన్నా, ఈ సిగరెట్స్ అన్నా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ప్యూర్ నికోటిన్‌కి ఏదైతే అడిక్షన్ పొటెన్షియల్ ఉంటదో దానివల్ల ఇవవుతున్నాయి. ప్లస్ వాళ్ళ భ్రమ. సో, ఇది చేస్తుంటే సేఫ్. దానివల్ల ఈ వేపింగ్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ అంత క్వాంటిటీ ఆఫ్ నికోటిన్ బ్రెయిన్‌కి తీసుకుంటే హౌ డేంజరస్ ఇట్ ఈస్ సార్? లైక్ మీరు మెన్షన్ చేసినట్టు వేప్‌లో ఇంటూ 100 టైమ్స్ నికోటిన్ ఎళ్తోంది ఒక సిగరెట్‌తో కంపేర్ చేస్తే బికాస్ ఆఫ్ ద కెమికల్ కాంపోజిషన్ ఇట్‌సెల్ఫ్ అండ్ ద డోసేజ్ ఆఫ్ నికోటిన్ ఇట్‌సెల్ఫ్. అండ్ హౌ సేఫ్ ఇట్ ఈస్? లైక్ బ్రెయిన్ డ్యామేజ్ ఏమైనా అయ్యే ఛాన్స్ ఓకే. ఉందా? సో, బ్రెయిన్ డ్యామేజ్ డెఫినెట్‌గా అవుతుంది. స్టడీస్ చేశారు. దేనిపైన అంటే బ్రెయిన్ స్కాన్ అవుతది. ఓకే. ఒక స్పెసిఫిక్ బ్రెయిన్ స్కాన్ అంటే బ్రెయిన్ యాక్టివిటీని మ్యాప్ చేసే స్కాన్స్ ఉంటాయి. అది ఆ పర్సన్ స్టార్ట్ చేయకముందు, స్టార్ట్ చేసిన తర్వాత. సో, ఎవరైతే స్టార్ట్ చేశారో సేమ్ ఏజ్ మ్యాప్డ్ అంటారు. ఒక పర్సన్ 20 ఇయర్స్‌కి స్టార్ట్ చేశాడు సిగరెట్ ఆర్ వేపింగ్. సేమ్ ఒక పర్సన్ ఎప్పుడు ఏమీ చేయలేదు. సో, ఇద్దరికి మళ్ళీ 30 ఇయర్స్‌కి బ్రెయిన్ స్కాన్ చేశారు. లాంగ్ టర్మ్ ఫాలో అప్ స్టడీస్. ఇది Sir. ఫేక్ చేయడానికి ఉండదు. Sir. సో, 20 ఇయర్స్ చేసిన స్కాన్ అండ్ 30 ఇయర్స్ చేసిన స్కాన్ కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినప్పుడు ఎవరైతే స్మోకింగ్ చేశారో వాళ్ళ బ్రెయిన్ సైజ్ ష్రింక్ అయింది. Oh. వాళ్ళ ఫంక్షనల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ష్రింక్ అయ్యాయి. ఏవైతే ఇప్పుడు న్యూరాన్స్ అంటే మన బ్రెయిన్‌లో సెల్స్. ఫైరింగ్ అంటారు. అది ఎంత ఫైర్ అవుతే అంత యాక్టివ్ ఉన్నట్టు. ఎక్కువ ఫైర్ అయితే మళ్ళీ ఫిట్స్ వస్తాయి. అవును సార్. ఓకే. సో, ఫైరింగ్ యాక్టివిటీ తగ్గింది. ఎందుకంటే వాళ్ళు నికోటిన్ అనే అడిక్షన్‌కి బానిసలవ్వారు. సో, బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతది. సో, దిస్ ఈస్ కంపారేటివ్ స్టడీ. అంటే మన బాడీలో ఒక స్ట్రక్చరల్ చేంజ్ అది. ఓకే. సో, స్కాన్స్‌లో అబద్ధం ఆడలేరు. చెప్పొచ్చు ఇవాళ సిగరెట్ మానేసిన పేషెంట్స్ ఉంటారు. ఒక ఫన్నీ థింగ్. ఎప్పుడు మానేసినావు సిగరెట్ అంటే, నిన్న రాత్రే మానేశానంటారు. సో, అలాంటి వాళ్ళు గూడా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఇష్యూ అవుతదంటే, ఒక పర్సన్ 1 ఇయర్ వరకు స్మోకింగ్ టచ్ చేయలేదు అంటేనే వాళ్ళని ఎక్స్ స్మోకర్ అంటారు. ఓకే. ఓకే. 1 ఎక్స్ ఇయర్. సేమ్. మీ ఎక్స్ అయినా, మా ఎక్స్ అయినా ఎక్స్ సేమ్. Sex. ఎక్స్ వర్డ్ ఈస్ సేమ్. Got it, sir. 1 ఇయర్. సో, ఇప్పుడు ఎందుకు అడుగుతాం మేము స్పెసిఫిక్‌గా అంటే సర్జరీకి పోస్ట్ చేస్తాం. సర్జరీకి పోస్ట్ చేసినప్పుడు వాళ్ళ లంగ్స్ ఆ కెపాసిటీ తీసుకోలేదు. సో, ఇప్పుడు జనరల్ అనెస్థీషియా టైంలో యూజువల్‌గా వెంటిలేటర్ కనెక్ట్ చేస్తాం. సో, మాకు ముందే ఐడియా ఉండాలి. వీని బ్లడ్‌లో ఎంత కార్బన్ డయాక్సైడ్ ఉంది, ఎంత కార్బన్ మోనాక్సైడ్ ఉంది. స్మోకింగ్ వాళ్ళకి డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆర్ ఇన్‌హెరిటెడ్ డ్యామేజ్ ఏమైనా అయ్యి ఉందా డ్యామేజ్ ఆల్రెడీ? ఉంటది. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతాయి సీఓపీడీ పేషెంట్స్‌కి వెంటిలేటర్ కనెక్ట్ చేసినప్పుడు లంగ్స్ పగులుతాయి. ఓహ్! ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్‌లో ఆ బ్యారెల్ చెస్ట్ అవుతది. దానివల్ల ఏంటి లంగ్స్ సైజ్ పెద్దగయ్యాయి. ఇప్పుడు మన బెలూన్ గూడా ఒక పాయింట్ తర్వాత ఊదితే ఏమవుతది? బర్స్ట్ డామ్. బర్స్ట్ అవుతాయి. ఇది కూడా అంతే. సో, సీఓపీడీ వాళ్ళకి సెట్టింగ్స్ తక్కువుంటాయి. స్మోకింగ్ చేసిన వాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి. సో, ఈ డేటా ముందే కావాలి మాకు. ఎందుకంటే ఇది బేరో ట్రామా అంట. బేరో అంటే ప్రెషర్. ప్రెషర్ ట్రామాస్ చాలా ఎక్కువుంటాయి. స్మోకింగ్ చేసేవాళ్ళు వెంటిలేటర్ ఎక్కారనుకోండి. అండ్ వెంటిలేటర్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. వెంటిలేటర్ పెట్టే ముందు ఒక డాక్టర్ ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ఏ డాక్టర్ పెట్టడు. వెంటిలేటర్ పెట్టే ముందు బయటికొస్తాడా? రాడా? అనేది ముందు ప్రీ ప్లాన్డ్ ఉంటది. అంటే ఈ డిసీజ్‌కి 3 డేస్ పడతది. డిసీజ్ 4 డేస్ పడతది. ఈ డిసీజ్ రికవర్ అవ్వరు. రికవర్ అవ్వని డిసీజ్‌కి యూజువల్‌గా ఏ క్వాలిఫైడ్ డాక్టర్ పెట్టరు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సడెన్ యాక్సిడెంట్స్ లైక్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీస్ అయిన ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు, కోమాలో ఉండేవాళ్ళు. సో, వాళ్ళకి దే ఈస్ ఎ డిఫరెంట్ థింగ్.
సో, యూజువల్‌గా వెంటిలేటర్ పెట్టే ముందు ఎగ్జిట్ ప్లాన్ లేకుండా పెట్టము. ఎగ్జిట్ ప్లాన్ ఉంటే రికవరీ ఛాన్సెస్ ఉన్నాయి అంటేనే పెడతాం. ఇప్పుడు మీరు ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీస్ అన్నారు. దానికేంటంటే వెంటిలేటర్ ఇనీషియల్‌గా జస్ట్ లైక్ 3-4 డేస్. సో, బ్రెయిన్ డ్యామేజ్ ఉంది. నెక్స్ట్ ఏం చేస్తాం? ట్రెకియోస్టమీ అంటారు. యెస్ సార్. ట్రెకియోస్టమీ అంటే ఏంటి? ఇక్కడ వెండి పైప్‌లో ఒక హోల్ చేసి ఇక్కడి నుంచి బ్రీతింగ్ ఇస్తాం. ఓకే. ఎందుకు అంటే చాలా డేస్ పాటు ఈ ట్యూబ్ పెడతాం. వెంటిలేటర్ ట్యూబ్ అంటే నోరు నుంచి లంగ్స్‌లో ఎళ్తది. సో, అప్పుడేంటి ఈ పార్ట్ మన వాయిస్ బాక్స్ చుట్టూ నారోయింగ్ అయిపోతది. అంటే ఫ్యూచర్‌లో ఇన్‌కేస్ రికవర్ అయినా తన మాట పడిపోతది. బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి. అందుకే ఏం చేసాం సింపుల్‌గా ఇక్కడ చిన్న హోల్ చేసి ఇక్కడి నుంచి బ్రీతింగ్. దాన్ని ట్రెకియోస్టమీ అంటారు. సో, బ్రెయిన్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఒక డిఫరెంట్ మెథడ్. ఓకే. సో, వెంటిలేటర్ పెట్టాలి అంటే ఒక ఎగ్జిట్ ప్లాన్ ఉండాలి. ఎగ్జిట్ ప్లాన్ లేదు ఒట్టిగా పెట్టాలంటే పేషెంట్స్ బయటికి రారు. వాహ్! అంత డేంజరస్సా సార్? గ్రేట్ ప్రొఫెషన్ సార్. యూ ఆర్ సేవింగ్ లైవ్స్ అట్ ద సేమ్ టైమ్. వింటుంటేనే నాకు ఒకలాంటి ఇదొస్తుంది సార్. ఐ ఫీల్ గూస్ బంప్స్ యాక్చువల్లీ ఫర్ ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ యూ టేక్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. బట్ టు కంక్లూడ్, స్మోకింగ్ ఎంత డేంజరస్సో వేపింగ్ కూడా అంతే డేంజరస్. టు బి ఆనెస్ట్ వేపింగ్ ఇంకా డేంజరస్. మీరు ప్యాక్ అనే కంపారిజన్‌లో చూస్తే. ఎగ్జాక్ట్‌లీ. థ్యాంక్ యూ సార్. మన మేజర్ సిటీస్ లైక్ హైదరాబాద్ గానీ, ఆర్ ఆంధ్రాలో విశాఖపట్నం గానీ, ముంబై గానీ ఇట్లాంటి సిటీస్ తీసుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బేసిస్ మీద ఇవన్నీ మంచి టాప్ చేస్తున్న సిటీస్ సార్ ఇవన్నీ. ఢిల్లీ. సో, ఇంత విపరీతంగా ఉండే ఎయిర్ పొల్యూషన్ వల్ల అలెర్జీస్ వస్తున్నాయి, ఉబ్బసం వస్తోంది అని చెప్పి ఒక పేపర్ ఆర్టికల్స్‌లో వాటిలో రాస్తూ ఉంటారు సార్ ర్యాండమ్‌గా. అసలు అలెర్జీ అంటే ఏంటి సార్? పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, ఈ అలెర్జీస్‌లో మళ్ళీ రకరకాలుంటాయా? దీని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. సో, సింపుల్‌గా చెప్తాను. అలెర్జీ అంటే మోర్ దెన్ యూజువల్ రియాక్షన్. ఓకే. సో, అందరూ రియాక్ట్ అవ్వరు. అంటే ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే చిన్న పిల్లలే తీసుకోండి. కొంతమంది పిల్లలకి జస్ట్ చెంప పైన ఒకటి వేస్తే ఎగ్జాంపుల్ క్రూడ్‌గా ఉండొచ్చు. యాహ్! కొంతమంది పిల్లలు 1 మినిట్ ఏడుస్తారు. కొంతమంది పిల్లలు గంటల పాటు ఏడుస్తూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ రాంగానే చెప్పి మరీ ఏడుస్తారు. అవును. సో, సెకండ్ చైల్డ్ ఈజ్ అలెర్జీ. ఓకే. ఓకే. గాట్ ఇట్ సో, సార్. మోర్ దెన్ యూజువల్ రియాక్షన్ అది. సో, అందరేమనుకుంటారు ఎలర్జీ ఉంటే ఇమ్యూనిటీ తక్కువుందని అనుకుంటారు. వాళ్ళకి ఎక్కువుంది యాక్చువల్లీ. ఓకే. సో, మోర్ దెన్ యూజువల్ రియాక్షన్ అంటే 10 10 బాక్టీరియా వచ్చాయి. 10 వైట్ సెల్స్ వచ్చాయి. క్లోజ్. ఇక్కడ 10 బాక్టీరియా వస్తే 1000 వైట్ సెల్స్ పంపిస్తుంది బాడీ. హ్మ్. సో, దట్ ఈస్ అలెర్జీ. సో, ఈ బాక్టీరియా ప్లేస్‌లో అలెర్జెన్ అంటారు. అలెర్జెన్ అంటే ఏంటి? ఏదైతే అలెర్జీ కాజ్ చేస్తదో దాన్ని అలెర్జెన్స్ అంటారు. సింపుల్. ఇప్పుడేమవుతుంది? ఈ అలెర్జెన్స్ ఎప్పుడైతే బాడీలో వస్తాయో, ఎవరికొస్తాయి? అందరికున్నది. మనం సేమ్ ఒక అలెర్జీ పర్సన్ సేమ్ ఎయిర్ బ్రీత్ చేస్తున్నారు. నాన్ అలెర్జీ పర్సన్ కూడా సేమ్ ఎయిర్ బ్రీత్ చేస్తున్నారు. బట్ వీళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్ అవుతుందంటే, మనం చిన్నప్పుడు వెళ్దాం. సో, పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతది అలెర్జీ. హ్మ్. ఓకే. పెద్దగయ్యాక ఒక డిఫరెంట్ రూపంలో కనబడతది. సో, పుట్టినప్పుడు ఏమవుతది? పుట్టక ముందు ఏమవుతుంది? పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, ముత్తాతలు ఎవ్వరికి అలెర్జీ ఉన్నా పిల్లలకొచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ ఏమవుతుంది? పుట్టాక వాళ్ళు అలెర్జీ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటున్నారా? క్లీన్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటున్నారా? ఓకే. సో, ఇప్పుడు అందరేమనుకుంటారు? ఒక పేరెంట్స్‌కి అలెర్జీ ఉంది. అమ్మా, నాన్నకి అలెర్జీ ఉంది. వీడికి అలెర్జీ డెఫినెట్‌గా వస్తుందనుకుంటారు. ఇక్కడ ఒక డిఫరెంట్ థింగ్ ఏంటంటే, ఆ పిల్లోడిని, ఆ బాబు ఆర్ పాపని చాలా క్లీన్‌గా పెట్టారనుకోండి, ఆ! 101% అలెర్జిక్ అవుతారు. ఐ దే మీన్ హ్మ్. వాళ్ళు అంత క్లీన్‌గా ఉన్నా కూడా అలెర్జీస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. యెస్. క్లీన్‌గా ఉన్నందుకే అలెర్జీ వస్తది. ఆ! దాన్ని హైజీన్ హైపోథిసిస్ అంటారు. సార్. అంటే మీరు ఎంత క్లీన్‌గా పెడతారో అంత ఎక్కువ అలెర్జీస్ అవుతాయి. ఎందుకు అంటే పుట్టినప్పుడు బేబీస్‌లో మనకు లింఫ్ సెల్స్ అనేటివుంటాయి. అంటే బాడీలో ఏ కొత్త థింగ్ వచ్చినా ఆ వైట్ సెల్స్ తీసుకెళ్ళి లింఫ్ గ్లాండ్స్‌లో వెళ్ళి చెప్తుంది. ఓకే. ఇది కొత్తదుంది. దీన్ని అటాక్ చేద్దామా? లేదంటే గుర్తుపెట్టుకుందామా? లేదంటే రియాక్ట్ చేయొద్దా అనేది. సో, ఫస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో మన బాడీకి ఆల్మోస్ట్ అన్ని యాంటీజెన్స్ అంటారు బయట నుంచి వచ్చేటివి. ఇది మొత్తం మెమరీ వచ్చేస్తది. సో, ఇప్పుడు క్లీన్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఆ బాడీలో మెమరీ రాట్లేదు. సార్. సో, ఒక పాయింట్ తర్వాత మెమరీ సెల్స్ అనేటివి ఫార్మ్ అవ్వవు. ఆ మెమరీ సెల్స్ ఎప్పుడైతే స్టాప్ అవుతాయో, ఆ పాయింట్ తర్వాత ఏదున్నా ఒక రియాక్షన్. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు డస్ట్ అగెయిన్స్ట్ ఫార్మ్ అవ్వలేదు. మెమరీ సెల్స్ ఇంకా ఫార్మేషన్ ఏజ్ అయిపోయింది. ఆ పర్సన్‌కి డస్ట్ వచ్చిందనుకోండి రియాక్షన్ అవుతది. ఎందుకు? బాడీ అనుకుంటది ఓకే. ఇది నన్ను హార్మ్ చేస్తది. నేను దీన్ని అగెయిన్స్ట్ రియాక్షన్ చేయాలి. ఓకే. అది అలెర్జీ. ఎక్కువ క్లీన్ బెట్టారు. అలెర్జీ తీసుకొచ్చారు.
అందుకే వెస్టర్న్ అంటే మనకు బయట కంట్రీస్‌లో ఎలర్జీ ఎక్కువుంటది. ఇండియాలో ఓకే. అంత ఎలర్జీ ఉండదు. హ్మ్. ఎందుకంటే పిల్లలు యూజువల్‌గా ఆడతారు. బయట ఆడతారు. క్రికెట్ ఆడతారు. ఫుట్‌బాల్ ఆడతారు. మడ్ ఉంటుంది. సంథింగ్. సో, దానివల్ల ఆ లెవెల్ ఎలర్జీ లేదు ఇండియాలో. గాట్ బట్ ఇట్ సార్. డెఫినెట్‌గా ఆ వైపే వెళ్తున్నాం. ఓకే. హ్మ్. ఎందుకు అంటే ఇప్పుడు పేరెంట్స్ ఓవర్ హైజీన్. ఇంటికి రాగానే బే పిల్లల చెప్పుల దగ్గర నుంచి కడుగుతారు. బయటికెళ్ళేసి వచ్చావు కడుగు అని. నేను క్లీనింగ్ రాంగ్ అనట్లేదు. బట్ ఈ ఓవర్ హైజీన్ వల్ల మీరు వాళ్ళ బాడీస్, వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ తగ్గిస్తున్నారు. ఐ నో పీపుల్ హూ డస్ శానిటైజేషన్ ఎవ్రీ 20 మినిట్స్ ఫర్ నో రీజన్. యాహ్! స్పెషల్లీ కోవిడ్ తర్వాత ఈ ఓసీడీ స్టార్ట్ అయింది. యెస్ సార్. ఎక్కడ పావుగంటకి పెట్టినా ఒకసారి శానిటైజ్ చేసుకోవాల్సిందే. ఎందుకు? పాకెట్‌లో క్యారీ చేస్తారు. పాకెట్ శానిటైజర్. గాట్ ఇట్ సార్. ఇంకా కొంతమంది సీట్స్ పైన కూర్చున్న, టేబుల్స్ పైన కూర్చున్న శానిటైజర్ స్ప్రే చేస్తారు. ఆ లెవెల్ ఓసీడీ స్టార్ట్ అయింది పోస్ట్ కోవిడ్. గాట్ ఇట్ సార్. ఈ స్మోక్ కానీ, స్మాగ్ కానీ, కొన్ని రకాల పోలెన్స్ గానీ, కొన్ని రకాల మొక్కలు గానీ, ఇవన్నీ ఎలర్జీ కారకాలేనా సార్? ఓకే. ఇవన్నీ ఎలర్జెన్సేనా సార్? కాదండి. మీరు చెప్పినయి కొన్ని ఇరిటెంట్స్ అంటారు. కొన్ని అలెర్జెన్స్ అంటారు. ఆ! ఎలర్జీ కాజ్ చేయాలంటే యూజువల్‌గా లివింగ్ సబ్స్టెన్స్ ఉండాలి. సార్. ఓకే. సో, లివింగ్ దాంట్లో ఏంటి ప్రోటీన్స్. ఆ ప్రోటీన్సే ఎలర్జీ కాజ్ చేస్తాయి. ఇప్పుడు స్మోక్ ఉంటది. స్మాగ్ ఉంటది. స్ట్రాంగ్ స్మెల్స్ ఉంటాయి. సో, ఇవన్నీ ఏంటి దీస్ ఆర్ ఇరిటెంట్స్. సార్. ఇరిటెంట్ రియాక్షన్ ఎప్పుడుంటది? ఇప్పుడు ఒక పర్సన్‌కి ఎలర్జీ ఉన్నది. ఓకే. ఆల్రెడీ తన తత్వం, తన బాడీ నేచరే ఎలర్జిక్ ఉండడం. ఇప్పుడేదైనా ఇరిటెంట్ వచ్చింది. ఇప్పుడు స్ట్రాంగ్ స్మెల్ ఉండనివ్వండి, కోల్డ్ ఎయిర్ ఉండనివ్వండి. సో, దీనివల్ల ఏమవుతుంది? ఆల్రెడీ ఎయిర్ సెన్సిటివ్ ఉంటది. ఇప్పుడు మనకు కట్ అవుతదండి. కింద పడతారు, రాసుకుపోతది. ఆ స్కిన్ ఎలా ఉంటది? రెడ్ హ్మ్. అలా హ్మ్. మొత్తం స్కిన్ లేచిపోయి ఉంటది. ఎలర్జీ ఉన్న వాళ్ళ లంగ్స్ కూడా అలానే ఉంటాయి. సెన్సిటివ్ ఉంటాయి. ఏ చిన్నదొచ్చినా రియాక్ట్ అవుతుంటారు. ఎవరికైతే ఎలర్జీ ఉన్నదో వాళ్ళు యూజువల్‌గా ఏసీ రూమ్స్‌లో పోగానే స్టార్ట్ అవుతది. హుహు. బయట సడెన్‌గా వెదర్ చేంజ్ అవ్వగానే స్టార్ట్ అవుతది. వర్షం పడగానే స్టార్ట్ అవుతది. ఇప్పుడు బయట కుకింగ్ చేస్తుంటారు. ఆ స్మెల్ రాగానే స్టార్ట్ అవుతది. అంటే దానివల్ల ఎలర్జీ అవ్వట్లేదు వాళ్ళకి. ఆల్రెడీ సెన్సిటివ్ ఇప్పుడు పుండు మీద కారం అంటారు. అంటే ఏంటి? సెన్సిటివ్ ఉన్న దాన్ని అవును మీరు సార్. నొక్కుతున్నారు, ఏదో ఏస్తున్నారు. హ్మ్. హ్మ్. సేమ్ థింగ్. హ్మ్. అది అలా చేస్తున్నాయి. హ్మ్. సో, ఎలర్జెన్స్ యూజువల్‌గా బతికున్న దాని నుంచే ఎలర్జీ వస్తాయి. యూజువల్‌గా ప్లాంట్స్ ఉండనివ్వండి, యానిమల్స్ ఉండనివ్వండి ఆర్ యానిమల్ ప్రొడక్ట్స్ ఉండనివ్వండి. హ్మ్. హ్మ్. సో, పిల్లల్లో ఎలర్జీస్ డిఫరెంట్ ఉంటాయి. పెద్దవాళ్ళలో డిఫరెంట్ ఉంటాయి. ఓకే. పిల్లల్లో అన్నిటికంత కామన్ మిల్క్ ఎలర్జీ. హ్మ్. ఓకే. మిల్క్ ఉంటది. సెకండ్ ఎగ్స్ ఉంటాయి. థర్డ్ వచ్చేసి మనకు పల్లీలు, హ్మ్. నువ్వులు, హ్మ్. తర్వాత సీ ఫుడ్. హ్మ్. ప్రాన్స్ ఉండనివ్వండి, దానికి ఉండనివ్వండి. సో, పిల్లల్లో ఇవి కామన్. మరి పెద్దవాళ్ళలో వచ్చేవరకు యూజువల్‌గా బ్రీతింగ్ రిలేటెడ్ అంటే డస్ట్, కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, పాలన్ ఉంటది, ఫంగస్ ఉంటది. యూజువల్‌గా ఇవి ఉంటాయి. సో, బ్రాడ్‌లీ అందరికి ఈ పిల్లలకి ఫుడ్ ఉండాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళకి ఎయిర్‌లో ఉండాల్సిన అవసరం లేదు. బ్రాడ్‌గా జనరల్‌గా పిల్లలకు ఫుడ్ అలర్జీస్ కామన్ ఉంటాయి. పెద్దవాళ్ళలో ఏరో అలర్జెన్స్ అంటారు. అవి కామన్ ఉంటాయి. గాట్ ఇట్ సార్. చాలా సార్లు రోడ్డు మీద ఎళ్తా ఉంటే ఏవో మొక్కల నుంచి వాసనలు వస్తూ ఉంటాయి సార్. అయి పీల్స్తే సడెన్‌గా హ్మ్. ముక్కు పట్టేసి తుమ్ములు మొదలవుతా ఉంటాయి. హ్మ్. అక్కడ పోలెన్ ఉందా అంటే అక్కడ మొక్కలకి పువ్వులుండవు. ఓన్లీ ఆకులుంటాయి. లేపోతే వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. సైంటిఫిక్ కాజ్ ఏంటో నాకు తెలీదు సార్. బట్ జనరల్‌గా మొక్కల దగ్గరికెళ్తే తుమ్ములు మొదలైపోతాయి సార్ ఓకే. చాలా మందికి. ఇండియాలో 2 ప్లాంట్స్ చాలా కామన్ ఉంటాయి. ఓకే. పార్థీనియం అనేదొకటి. అంటే చిన్న ఫ్లవర్స్ వైట్ పిచ్చి పిచ్చి గడ్డి అంటారు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఎక్కడ పడితే అక్కడ వయ్యారి భామ హ్మ్. తెలుగులో. సో, ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. నెక్స్ట్ ఈ పెద్ద చెట్లుంటాయి. ఆల్మోస్ట్ చింతకాయ ఆ! ఆకులెలా ఉంటాయి? సార్. అలా ఉంటది. ప్రాసోప్స్ అంటారు దాన్ని. హ్మ్. సో, ఈ 2 చాలా అలెర్జిక్. హ్మ్. దాని నుంచి ఏవైతే సబ్స్టెన్స్ రిలీజ్ రియలైజ్ అవ్వరు. ఇల్లు మారుతారు. అక్కడ మెజారిటీ ఏమవుతుంది ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ అని చెప్పి అదని ఇదని ట్రీస్ ప్లాంటేషన్ అవుతుంది. ఈ హ్మ్. ప్లాంట్ స్పెషాలిటీ ఏంటి? ఫాస్ట్ గ్రో అవుతాయి. టాల్ గ్రో అవుతాయి. ఓకే. ఇప్పుడేంటి బిల్డర్‌కి కాస్ట్ ఎఫెక్టివ్. అవును. తొందరగా గ్రీనరీ చూపిస్తున్నాడు వాడు. బట్ వాళ్ళక్కడ షిఫ్ట్ అవ్వగానే వాళ్ళకి అలెర్జీ స్టార్ట్ అవుతున్నాయి. రియలైజ్ అవ్వరు ప్లాంట్స్ వల్ల అలెర్జీ అవుతుందని. హ్మ్. నెక్స్ట్ ఇప్పుడు బిల్డర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి హై రైజ్ టవర్స్. హ్మ్. హై రైజ్ టవర్స్‌లో కూడా అలెర్జీ చాలా ఎక్కువుంటది. దేంట్లో ఉంటుంది? కాక్రోచ్ అలెర్జీస్. ఓహ్! ఓకే. హై రైజ్ టవర్ అంటే ఏంటి? ఒక చిన్న ఏరియాలో థౌసండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అవును. అంటే 1000 టైమ్స్ ఛాన్స్ ఫర్ కాక్రోచెస్. హ్మ్. కాక్రోచెస్ ఏం తింటాయి? మనం పడేసిన అవును. చెత్తనే తింటాయి. సో, హై రైజ్ టవర్స్‌లో కాక్రోచ్ అలెర్జీ అనేది చాలా ఎక్కువుంటది. హ్మ్. ఓకే. ఒక స్టడీ చేశారు. హై రైజ్ టవర్స్‌లో ఈ ప్రాన్స్ అలెర్జీ కూడా ఎక్కువవుతుంది అని. ఓకే. నేను ఇందాక కాక్రోచ్ అని చెప్పాను. దీనికి రెండిటికి లింక్ ఉంది. ప్రాన్స్ అన్నా, కాక్రోచెస్ అన్నా
దాన్ని ఆర్థ్రోపాడ్స్ అంటారు. ఆర్థ్రోపాడ్. కింగ్డమ్ అది. అవును సార్. ఇప్పుడు మనం మ్యామల్స్ ఎలా అంటారు, అవి ఆర్థ్రోపాడ్స్. ఆర్థ్రోపాడ్స్. దాని షెల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సేమ్. ఆ ట్రోపోమయోసిన్ కాక్రోచ్‌లో ఉండేది, ఈ ప్రాన్స్‌లో ఉండేది ప్రాన్స్‌లో సేమ్. ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కాక్రోచెస్, డస్ట్‌కి ఏదో సెన్సిటైజేషన్ అంటారు. అది అవ్వగానే ప్రాన్స్ లైఫ్‌లో తినని వాళ్ళు ఎప్పుడైనా యాక్సిడెంటల్‌గా ఫుడ్‌లో కలిసిందనుకోండి రియాక్షన్ అయిపోతది. ఓకే. అంత సివియర్ ఉంటది. సో, క్రాస్ రియాక్షన్ అనేది ఉంటది. వావ్! అపార్ట్ ఫ్రమ్ అలర్జెన్స్ అండ్ ఇరిటెంట్స్ గురించి అర్థమైంది సార్. కానీ జనరల్‌గా కామన్ పీపుల్ చేసే ప్రాక్టీస్ ఏంటంటే సార్, అలర్జిక్ ఫీలింగ్ ఏదైనా వచ్చి ముక్కు కారడం, కళ్ళంట్లో నీళ్లు కారడం, గొంతులో దురద పెట్టడం, ఈ చెవుల్లోంచి గొంతు దాకా ఒకలాంటి ఇరిటేటింగ్ ఫీలింగ్ రావడం, ఇట్లాంటి సిమ్టమ్ ఏమొచ్చినా కూడా లెట్స్ గో టు ఫార్మసీ, బై ఎ సిట్రిజన్, బై ఎ మాంటెల్యూకాస్ట్ లేదా ఏదో ఒక నేషనల్ డీకాంజెషన్ తీసుకొని కొట్టుకుంటూ ఉండడం. ఈ మూడిట్లని సార్ అబ్యూస్ చేస్తున్నారు సార్ పీపుల్. సిట్రిజన్ అసలు వాడితే నిద్ర వస్తుందని చెప్పి అబ్యూస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మాంటెల్యూకాస్ట్ కూడా 2 కలిపేసేసుకునే వాళ్ళు ఉంటారు సార్ కొంతమంది. తొందరగా ఎలర్జీ తగ్గిపోయిద్దని. బట్ యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్ ఇది ఓటీసీ అవైలబుల్‌గా ఉంటే పీపుల్ ఇంత అబ్యూస్ చేస్తున్నారనే ఐడియా మీకు ఉంటుందా సార్ జనరల్‌గా? యూ అబ్జర్వ్ దీస్ కేసెస్ అండ్ హౌ రైట్ ఇట్ ఈస్ సార్? జనం వాళ్ళు డెసిషన్ తీసుకొని సిట్రిజన్ నాకు నచ్చినట్టు నేను ఏసేసుకుంటానంటే కుదురుతుందా సార్? ఈజ్ ఇట్ రైట్? ఓకే. సో, ఫస్ట్ క్వెషన్ మీరేదైతే చెప్పారో అబ్యూస్ డెఫినెట్‌గా జరుగుతుంది. డాక్టర్ దగ్గర వచ్చిన కారణం మీరు గెస్ చేయలేరు. అది వాళ్ళు వేసుకున్నారు, పని చేయలేదని వస్తారు. హ్మ్. 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 మెజారిటీ పేషెంట్స్. మీరు ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయారు. సార్ సిట్రజిన్, మాంటెల్యూకాస్‌తో పాటు అజిత్రోమైసిన్ వేసుకుంటారు. అజిత్రోమైసిన్. ఓకే. అది కూడా అబ్యూస్ ఒక అజిత్రోమైసిన్. రేంజ్‌లో అబ్యూస్ అవుతది. హ్మ్. ఎందుకు అంటే ఈజీగా దొరికే మనకు ఇండియాలో యాంటీబయాటిక్. యాంటీబయాటిక్ రెగ్యులేషన్స్ లేదు. సార్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు. యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుంటదంటే మీకు ఇన్ కేస్ సింపుల్‌గా చెప్తాను. యాంటీబయాటిక్, యాంటీ అంటే అగెయిన్స్ట్, బయోటిక్, బయో అంటే లైఫ్. అది బ్యాక్టీరియా అగెయిన్స్టే పనిచేస్తుంది. వైరస్‌కి పనిచేయదు. అండ్ ఫన్నీ ఫ్యాక్ట్, మెజారిటీ కోల్డ్ వైరస్ వల్ల వస్తుంది. సార్. అజిత్రోమైసిన్ రోల్ లేదు. ఇప్పుడేమవుతుంది, మీరు అజిత్రోమైసిన్ వేసుకోవడం వల్ల మన బాడీలో ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటది. అయన్నీ చచ్చిపోతాయి సార్. అన్నీ చచ్చిపోతాయి. సో, మనకు ఆ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో గుడ్ బ్యాక్టీరియా అవి. సో, ఇప్పుడు ఈ యాంటీబయాటిక్ వేసుకోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. సో, మీరు యాంటీబయాటిక్ వేసుకొని మీ బాడీని డిసీజ్ వైపు మీరే పుష్ చేస్తున్నారు. ఆన్ ఓకే. టాప్ ఆఫ్ గట్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ యెస్. కిల్లింగ్ దిస్ గుడ్ బ్యాక్టీరియా. యెస్. నెక్స్ట్ ఈ బ్యాక్టీరియా ఏమవుతుంది, అజిత్రోమైసిన్‌కి అలవాటు పడిపోతాయి. ఆ! నెక్స్ట్ టైమ్ నిజంగా అవసరం ఉంది, అజిత్రోమైసిన్‌కి రెస్పాండ్ అయ్యే డిసీజ్ ఉన్నది, అజిత్రోమైసిన్ పనిచేయదు. అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ కదా! దాన్ని హై లెవెల్ యాంటీబయాటిక్స్, రెసిస్టెంట్, పాన్ రెసిస్టెంట్ డిసీజెస్ చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త యాంటీబయాటిక్స్ తీయాల్సొస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే ఓవర్ ద కౌంటర్ ఫార్మసీ వాడే ఇచ్చేస్తాడు. వాడు దాని కాన్సిక్వెన్సెస్ తెలీదు. వాడు వాని బిజినెస్ చూసుకుంటున్నాడు. బట్ ఇంత హార్మ్ జరుగుతుంది. ఇప్పుడు సిట్రజిన్ అబ్యూస్ అనేది చాలా. సార్. ప్లస్ నెక్స్ట్ కాఫ్ సిరప్స్. హ్మ్. కోల్డ్ ఉన్నప్పుడు కాఫ్ ఉంటుంది. కాఫ్ హ్మ్. సిరప్స్ వేసుకుంటారు. కాఫ్ సిరప్స్ పని చెయ్యవు. యాంఫోటెరిసిన్ ఇట్లాంటి కాంబినేషన్స్ సార్. ఇప్పుడు కాఫ్ సిరప్స్‌లో గూడా కంపెనీస్ ఆర్ బ్రింగింగ్ డ్రై కాఫ్‌కొకటి, అవును. వెట్ కాఫ్‌కొకటి. అవును సార్. చాలా ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి వీటిల హ్మ్. మీద. అవును. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, కాఫ్ ఎందుకు అవుతుంది? కాఫ్ అనేది ఒక ప్రొటెక్షన్. హ్మ్. ఓకే. ఫీవర్ అనేది ఒక ప్రొటెక్షన్. నోస్ నుంచి వాటర్ కారడం ప్రొటెక్షన్. వామిటింగ్ ఒక ప్రొటెక్షన్. లూజ్ మోషన్ ఒక ప్రొటెక్షన్. ఇవన్నీ ప్రొటెక్షన్. బట్ మన కన్వీనియన్స్, జ్వరం వచ్చింది, వీక్ అనిపిస్తుంది. మన కన్వీనియన్స్ మనకు నచ్చట్లేదు. ముక్కు నుంచి కారుతుంది, కన్వీనియన్స్ నచ్చట్లేదు. సో, ఈ కన్వీనియన్స్ స్టాప్ చేయడానికి ఈ ట్రీట్మెంట్. సిట్రజిన్ ఏం చేస్తుంది, అలర్జీ ట్రీట్ చేస్తున్నట్టే చెయ్యదు. అది బేసిక్‌గా ఒక మాస్క్ లాంటిది. అంటే ఒక పాడైపోయిన గోడ పైన ఒక మంచిగా పీఓపీ ప్లాస్టర్ ఏసి మంచి పెయింట్ ఏశారు. ఎనక పాడైపోయిన గోడ ఉంది. బయటికి రాకుండా ఆపుతుంది. హ్మ్. సిట్రజిన్ చేసే పనది. హ్మ్. అలర్జీని ట్రీట్ చేయట్లేదు. మీకేదో సింప్టమ్స్ Symptoms. వస్తున్నాయో, సింప్టమ్స్ మాస్క్ చేస్తుంది. డోలో కూడా అంతే. సార్. ఓకే. మీకు ఫీవర్ వస్తుంది. దేనివల్ల వస్తుందో నాకు సంబంధం లేదు. ఫీవర్ రాకుండా చేస్తుంది. ఫీవర్ ఎందుకు వస్తుంది బాడీలో? బ్యాక్టీరియా ఉన్నా, ఏదున్నా ఒక పర్టిక్యులర్ టెంపరేచర్‌లోనే పెరుగుతది, బతకగలుగుతది. టెంపరేచర్ పెరగగానే ఏమైతది? అది చనిపోతది. చచ్చిపోద్ది. బాడీస్ ఓకే. నార్మల్ మెకానిజం టు కిల్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, టెంపరేచర్ పెంచి చంపడానికి ట్రై చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? టాబ్లెట్ ఏసుకొని డిసీజ్ ప్రొలాంగ్ చేస్తున్నాం. ఇంకోటి లూజ్ మోషన్స్ అవుతాయి. మీరు ఫార్మసీ వెళ్తే వాడు లోపర్మైడ్ ఇస్తాడు. హ్మ్. లోపర్మైడ్ వేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు? లోపర్మైడ్. యెస్. అదేం చేస్తుందంటే లోపర్మైడ్ లూజ్ మోషన్స్ ఇమ్మీడియేట్‌గా ఆపుతది. సార్. అదొక ఓపియాయిడ్. ఓపియాయిడ్ అంటే ఈ మార్ఫిన్, కోకేన్ గ్రూప్‌ని ఓపియాయిడ్స్ అంటారు. సార్. అది ఆపడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్టివ్ కాజెస్ ఉంటాయి కొన్ని.
సో, ఇప్పుడు ఆపడం వల్ల ఏమవుతుంది? ఆ ఇన్ఫెక్షన్ బాడీ ఏం చేస్తుంది? లూజ్ మోషన్స్ ద్వారా ఆ ఇన్ఫెక్షన్ బయటికి పంపియడం ట్రై చేస్తుంది. లోపర్మైడ్ ఏసుకోవడం వల్ల ఏమవుతుంది? అది లోపట మొత్తం కలెక్ట్ అవుతుంది. అంటే మీరే అది వేసుకొని ఒక మీడియం వెళ్ళకుండా ఇంకా పెరుగురా బాబు అన్నట్టు ఒక ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నారు. ఆ లోపల ఎంత పెరిగిపోతదంటే ఇంటెస్టైన్‌కి హోల్స్ అయ్యి బ్లడ్‌లో కలిసి షాక్‌లో వెళ్ళిన పేషెంట్స్ కూడా చూసాం. ఓకే. జస్ట్ బికాస్ అవగాహన లేక లోపర్మైడ్ వేసుకున్నారు. దట్స్ ఇట్. సో, ఇన్నుంటాయి. డ్రగ్ అబ్యూస్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు డ్రగ్ అనంగానే అందరూ కోకేన్ ఆ లెవెల్ వెళ్తారు. అవును. సింపుల్ ఏవైనా కెమికల్ టాబ్లెట్స్ కూడా సబ్స్టెన్సెస్ అబ్యూసే. అసలు. సో, ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంకోటి కూడా అన్నారు నేసల్ స్ప్రే. హ్మ్. నేసల్ స్ప్రేలో ఆక్సిమెటాజోలిన్, జైలోమెటాజోలిన్ ఉంటాయి. నేను బ్రాండ్ నేమ్స్ తీసుకోవట్లేదు. సరే. ఇది కెమికల్స్. సరే. దీనివల్ల ఏమవుతది? ఫస్ట్ 2, 3 డేస్ ఒక సూపర్ రెస్పాన్స్ ఉంటది. ఎందుకంటే మేము కూడా పెడతాం. బట్ బియాండ్ 5-7 డేస్ వాడారనుకోండి రీబౌండ్ దానికో పేరున్నది. ఓకే. ఇప్పుడు జనరల్‌గా మీరు చెప్పినట్టు నేసల్ స్ప్రేస్ ఉంటాయి. దానికి ఆక్సిమెటాజోలిన్, జైలోమెటాజోలిన్ అని కెమికల్ పేర్స్. నాట్ టేకింగ్ బ్రాండ్ నేమ్స్. దీనివల్ల ఏంటి? ఒక 3 డేస్‌లో సూపర్ రెస్పాన్స్ ఉంటది. మన నోస్ మొత్తం ఓపెన్ అయిపోతది. నోస్ కారడం ఆగిపోతది. అదే కావాలి పేషెంట్ హ్యాపీ. బట్ అదేంటి అడిక్షన్‌లో అయిపోతది. సో, 7 డేస్ తర్వాత కూడా యూజ్ చేశారనుకోండి ఒక మెడికల్ కండిషన్ రైనైటిస్ మెడికమెంటోసా. రైనైటిస్ అంటే జలుబు, ముక్కు కారడం. మెడికమెంటోసా అంటే టాబ్లెట్స్ వల్ల వచ్చిన జలుబు. ఇప్పుడు ఆలోచించొచ్చు టాబ్లెట్స్ వల్ల జలుబు ఎందుకొస్తుంది అని. ఇప్పుడు ఇన్ని డేస్ ఏంటి బాడీ అలవాటు పడ్డది ఆ కెమికల్‌కి. అంటే మన బాడీ నుంచి సెక్రీషన్స్ రాకుండా, ఆ తెమ్మడ రాకుండా, ముక్కు నుంచి కారకుండా ఆపింది. ఇప్పుడు బాడీకేంటి ఇన్ని డేస్ ఆపింది కాబట్టి మీరు స్టాప్ చేయగానే బాడీ అనుకుంటే ఓకే. ఇది పర్ఫెక్ట్ టైం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ స్టార్ట్ అవుతది. ఆ పర్సన్ ఏమనుకుంటాడు నేను స్టాప్ చేశాను కాబట్టి మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ వాళ్ళు ఏం రియలైజ్ అవ్వరంటే ఆ మెడిసిన్ స్టాప్ చేసినందుకు బాడీ ఒక యాంటీ రియాక్షన్ చేస్తుంది దానికి. సో, అడిక్షన్ అయిపోతది. ఇప్పుడు చాలామంది చూస్తుంటారు మీ వర్క్ ప్లేస్‌లో అక్కడ పాకెట్‌లో క్యారీ చేస్తారు. స్ప్రే చేస్తూనే ఉంటారు. రోజుకి 10 సార్లు కూడా చేసిన వాళ్ళున్నారు. అవును సార్. సివియర్ ఫార్మ్ అది స్ప్రే చేసి చేసి దీన్ని నేసల్ బోన్ అంటారు. దాంట్లో హోల్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది అంతా స్ట్రాంగ్. అది ఏం చేస్తుంది సింపుల్‌గా చెప్పాలంటే బ్లడ్ వెసెల్స్‌ని సన్నగా పరిచేస్తది. కన్‌స్ట్రిక్షన్ అంటారు. సో, ఎక్కువ కన్‌స్ట్రిక్ట్ అవుతే ఏమవుతది? ఆ బోన్‌కి బ్లడ్ అందాక బోన్ చనిపోతది. హ్మ్. సో, ఆ కేసెస్ కూడా చూస్తాం. సో, సింపుల్ నేసల్ స్ప్రే మీరు అనుకునేది ఇంత కాంప్లికేషన్స్‌కి దారి తీస్తది. అండ్ ఇది మీరు ఎక్కడ న్యూస్‌లో రాదు, ఎక్కడ రాదు. ఎందుకంటే కంపెనీ రెప్యుటేషన్ పోతుందక్కడ. కాఫ్ సిరప్స్ అగెయిన్స్ట్ ఎవరు మాట్లాడరు. ఎందుకు అంటే కాఫ్ సిరప్ కాఫ్ కారణం ట్రీట్ చేయనంత వరకు కాఫ్ తగ్గదు. హ్మ్. ఇప్పుడు కాఫ్ ఆస్తమా వల్లొస్తది. ఈ లంగ్ ఇన్ఫెక్షన్ వల్లొస్తది. సైనస్ ఇన్ఫెక్షన్ వల్లొస్తది. ఈవెన్ గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల కాఫ్ వస్తది. ఇయర్‌లో వాక్స్ ఉన్న కాఫ్ వస్తది. స్మోకింగ్ చేసిన వాళ్ళకి కాఫ్ వస్తది. బ్రెయిన్‌లో ఇష్యూ ఉన్న కాఫ్ వస్తది. కాఫ్ సిరప్ దేని మీద పనిచేయాలి? కారణం తెలియకుండా జస్ట్ ఆ బాటిల్ తాగుతారు. కాఫ్ సిరప్ వాడాం తగ్గలేదని వస్తారు. ఫస్ట్ ఫైండ్ ద కాజ్. ఒక ప్రాపర్ పల్మనాలజిస్ట్ ఒక స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళండి. ప్రతి కాఫ్ సింపుల్ ఉండదు. ఎప్పుడైనా రియలైజ్ అవుతారా? స్టమక్ గ్యాస్ వల్ల కాఫ్ వస్తదని. ఇయర్‌లో వాక్స్ ఉన్న కాఫ్ వస్తదని ఎవరైనా అనుకుంటారా? సో, దీస్ ఆర్ ద థింగ్స్ వి సీ డైలీ. ఎందుకు అంటే రాంగ్ ట్రీట్మెంట్. ఇప్పుడు డాక్టర్స్‌ని ఏం అనలేం. వాళ్ళు సింపుల్ ట్రీట్మెంట్ ఇది పెడతారు. బట్ ఇప్పుడు తగ్గట్లేదు అంటే డెఫినెట్‌గా స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళాలి. సెకండ్ ఒపీనియన్ తీసుకొని, థర్డ్ ఒపీనియన్ కావాలంటే ఫోర్త్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. హ్మ్. బట్ ఒక ప్రాపర్ డిసీజ్‌కి ప్రాపర్ ట్రీట్మెంట్. ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? యూజువల్‌గా ఏ డిసీజ్‌కి ఎవరైతే డాక్టర్ 2, 3 టాబ్లెట్స్‌లో క్లోజ్ చేస్తారో అప్పుడు ప్రాపర్ డయాగ్నోస్ అయినట్టు. అది ప్రాపర్ డాక్టర్. ప్రిస్క్రిప్షన్ ఒక పేజ్ ఎస్సేలా ఉందనుకోండి, ఆ దాంట్లో ఏదో ఒకటి పని చేస్తది, ఏదో ఒకటి తగులుతది అనే కాన్సెప్ట్‌లో ఉన్నాడన్నట్టు. గాట్ ఇట్. ఇది చాలా కామన్‌గా కనిపిస్తూ ఉంటది సార్ యాక్చువల్లీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ స్పెషలైజేషన్స్. కంటిన్యూయింగ్ దిస్ న్యూమోనియా ఇంకా ప్రాణాంతకం ప్రపంచవ్యాప్తంగా. ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ తీసుకున్నా, ఇండియా లాంటి హైలీ డెన్స్డ్ పాపులేటెడ్ కంట్రీస్ తీసుకున్నా, ఏషియన్ కంట్రీస్ తీసుకున్నా, ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా స్టిల్ న్యూమోనియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఫర్ చిల్డ్రన్ డెత్. న్యూమోనియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఫర్ జెరియాట్రిక్ అంటే ముసల్ పీపుల్ డెత్. వీటిపైన అవగాహన ఎవరికీ లేదు సార్. ఈ న్యూమోనియా రావడానికి మేజర్ కారణం ఏంటి సార్? అండ్ దీనికి ఏదైనా ఒక ప్రాపర్ గైడ్‌లైన్స్ అండ్ ట్రీట్మెంట్ అర్థమయ్యేలాగా చెప్పండి సార్ ఫర్ నార్మల్ పీపుల్. సో, నిమోనియా చిన్న పిల్లల్లో ఒక విధంగా చూయిస్తుంది. పెద్దవాళ్ళలో ఒక చూయిస్తుంది. మరి ముసలి వాళ్ళలో డిఫరెంట్‌గా చూయిస్తుంది. ఓకే. పిల్లలకు ఒక కెపాసిటీ ఉంటది. వాళ్ళు ఎంత ఉన్నా రిజర్వ్ అంటారు. ఇప్పుడు మన వెహికల్స్‌లో పెట్రోల్ రిజర్వ్ ఎలా ఉంటది, పిల్లల్లో రిజర్వ్ చాలా ఎక్కువుంటది.
అంటే పిల్లల్లో ఆ ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళు చాలా సేపటిని సఫర్ అవుతున్నారు. బట్ వాళ్ళ బాడీ ఎంత కెపాసిటీ ఉంటుందంటే ఆ రిజర్వ్ ఎక్కువ ఉండడం వల్ల లేట్‌గా సిమ్టమ్స్ బయటపడతాయి. ఓకే. నెక్స్ట్ థింగ్, పిల్లల్లో నిమోనియా వచ్చింది అంటే కామన్ అనేది మనకి హిమోఫిలస్ అనేది ఒకటుంటది. నెక్స్ట్ స్ట్రెప్టోకాకస్, స్టాఫిలోకోకస్, కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా, ఆర్ఎస్‌వి వైరస్ ఉంటది. సో, ఇవి కామన్ కాజెస్. ఓకే. సో, దీనివల్ల ఏమవుతుంటదంటే ఫస్ట్ వాళ్ళ బ్రీతింగ్ రేట్ ఫాస్ట్ అవుతది. పిల్లల్లో నార్మల్, మనం పెద్దవాళ్ళల్లో సమ్ 12-18, 12-20 వరకు బ్రీతింగ్ నార్మల్ మనది. ఓకే. పిల్లల్లో అది ఎక్కువుంటది. ఆల్మోస్ట్ 30+ ఉంటది వాళ్ళకి. ఫాస్ట్. సో, అది వాళ్ళ నార్మల్ బ్రీతింగ్ రేట్. సో, అది నార్మల్ కంటే ఎక్కువైపోతది వాళ్ళకి. నెక్స్ట్, చిన్న పిల్లల్లో ఎవరికైనా నిమోనియా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళ రిబ్స్ మధ్యలో స్కిన్ ఉంటుంది గదా! అది లోపల వెళ్తుంటది. ఎందుకంటే బాడీ ఫైట్ చేస్తుంది బ్రీతింగ్ కోసం. సో, బాడీ రిబ్స్ మధ్యలో స్కిన్ ఏదైతే ఉంటదో అది లోపలికి వెళ్తుంది. రిట్రాక్షన్స్ అంటారు. నెక్స్ట్, ఈ రిబ్స్ కింద ఏదైతే స్పేస్ ఉంటదో అది కూడా లోపల వెళ్తుంది. సార్. ఓకే. ఎందుకంటే బాడీ ఈస్ ట్రైయింగ్ టు ఫైట్. బాడీకి ఆ ఊపిరి కావాలి. బాడీకి ఆక్సిజన్ కావాలి. బట్ లంగ్స్‌లో ఇన్ఫెక్షన్. సో, నిమోనియా అనేది మీకు అందరికి అర్థమైంది. లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ అది. ఇన్ఫెక్షన్ ఉన్నది. లంగ్స్ గట్టిపడుతున్నాయి. లంగ్స్‌లో వాటర్ నిండుకుంటుంది. ఆక్సిజన్ అందట్లేదు. కార్బన్ డయాక్సైడ్ బయటికి పోవట్లేదు అనే టైంలో బాడీ ఫైట్ చేస్తుంది. సో, ఈ చిన్న పిల్లలు ఇలా మేనిఫెస్ట్ అవుతది. అదే కొంచెం లైక్ 10 నుంచి ఒక 30, 40 ఇయర్స్ వరకు డిఫరెంట్ విధంగా. అది వాళ్ళకెక్కడ మేజర్‌గా కాఫ్, ఫ్లెమ్, తెమడ, జ్వరం, వీక్‌నెస్ ఇలా నార్మల్‌గా ఇది మనకు అందరికీ తెలిసింది. పెద్దవాళ్ళలో కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకే. పెద్దవాళ్ళలో నిమోనియా ఒక కన్‌ఫ్యూజన్ రూపంలో వస్తది. కన్‌ఫ్యూజన్ అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవ్వదు. కన్‌ఫ్యూజ్డ్ ఉంటారు. వాళ్ళు గుర్తుపట్టరు వాళ్ళు ఎక్కడున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని గుర్తుపట్టరు. సో, కన్‌ఫ్యూజన్ స్టేట్ నుంచి స్టార్ట్ అవుతది. ఓకే. నెక్స్ట్, వాళ్ళకి ఫీవర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, డిఫరెంట్. ఇప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. నార్మల్‌గా ఎంతమంది తీసుకెళ్తారు డాక్టర్ దగ్గర? అసలు తీసుకెళ్లరు. న్యూమోనియా అని ఎవరికి అర్థం కాదు సార్. హ్మ్. వీళ్ళకి ఏదో మెంటల్ ప్రాబ్లమ్ వచ్చిందనుకుంటారు ఎగ్జాక్ట్‌లీ. నిజానికి. నిమోనియా ఉన్నవాళ్ళు అలా మేనిఫెస్ట్ అవుతుంటది. గాట్ సో, ఇట్ సార్. డిఫరెంట్ ఏజ్ గ్రూప్, డిఫరెంట్ సింప్టమ్స్ అది గుర్తించాలి. హ్మ్. గుర్తిస్తే ట్రీట్మెంట్. బట్ నిమోనియా వల్ల చాలా డెత్స్ అవుతాయి. ఓకే. ఎందుకు అంటే ఫస్ట్ లేట్ రికగ్నిషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అది. సెకండ్, ఇంప్రాపర్ ట్రీట్మెంట్. హ్మ్. ఎక్కడ అంటే ఇండియాలో ఒక ఎస్కలేషన్ అంటారు. మీ సార్. సాఫ్ట్‌వేర్ దాంట్లో ఎలా ప్రాబ్లమ్ ఎస్కలేట్ అవుతుంటది. అవును సార్. ఇది కూడా ఎస్కలేట్ అవుతుంది. ఫస్ట్ ఇండియాలో ప్రైమరీ కాంటాక్ట్ ఒక ఆర్ఎంపీ. సార్. ఆర్ఎంపీ పనేంటి? స్టెబిలైజేషన్. అంటే సార్. వాళ్ళు ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు. టాబ్లెట్స్ కూడా ఇవ్వకూడదు. కానీ ఏం చేస్తారు? దొరికినన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్. ఎనీ ఆర్ఎంపీ ప్రిస్క్రిప్షన్, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను, విల్ హావ్ ఎ స్టెరాయిడ్. ఎనీ ఆర్ఎంపీ ప్రిస్క్రిప్షన్. ఇమ్మీడియేట్. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా జ్వరం తగ్గిపోతది. హార్డ్‌లీ వితిన్ హాఫ్ అన్ అవర్ ఫీవర్ తగ్గిపోతది. వాడికి బిజినెస్ అది. ఓకే. సార్. నెక్స్ట్, అక్కడే స్టార్ట్ అవుతుంది. అదే ప్లేస్‌లో డైరెక్ట్ ఒక పీడియాట్రిషియనో, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్తే రికవరీ ఫాస్ట్ ఉంటది. సో, అది చూసుకోరు. కాస్ట్ చూసుకుంటారు. ఆర్ఎంపీ ఫీజ్ ఎంత? 50. అవును సార్. అయిపోయింది. సో, ఆ 50 పెట్టే ప్లేస్‌లో మీరు లక్షలు, లక్షలు హాస్పిటల్ బిల్స్ కడుతున్నారు. జస్ట్ ఆ ఇనీషియల్ చిన్న ఫస్ట్ ఫ్యూ డేస్ చాలా ఇంపార్టెంట్. అవును. కాఫ్ సిమ్టమ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది అంటే వెళ్ళండి. ఖర్చవుతది. బట్ మీరు లాంగ్ టర్మ్ ఆలోచించండి. మెజారిటీ ఇది ఎందుకు చెప్తున్నానంటే మెజారిటీ ఇండియన్స్‌కి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండదు. యెస్ సార్. ఇంకొక డేటా ఉన్నది. ఏదో న్యూస్ ఆర్టికల్‌లో చదివాను. 80% ఇండియన్స్ ఒక్క హాస్పిటలైజేషన్ దూరం ఉన్నారు పావర్టీకి. అంటే హ్మ్. ఒక్కసారి హాస్పిటల్ వెళ్ళగానే వాళ్ళు ఒక పూర్ అయిపోతారు. హ్మ్. నిజం సార్. ఎందుకంటే ఇన్స్యూరెన్స్ లేనందుకు. యాహ్! సో, అలాంటి టైంలో ఇనీషియల్‌గా ఎంతో అంత పెట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయండి. ఇది చాలా వైబ్రెంట్ టాపిక్ సార్ యాక్చువల్లీ మీరు చెప్పింది. పీపుల్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్‌సెల్వ్స్ ఎస్పెషల్లీ ఇట్లాంటి బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి. సో, కొంచెం బ్యాక్‌కెళ్దాం సార్ టైమ్ లైన్‌లో. కోవిడ్ టైమ్. చాలా బ్యాడ్ టైమ్స్ ఫర్ ద వరల్డ్. చాలా విపరీతమైన మార్టాలిటీ చూసాం మనం. ఆ టైంలో సార్ వ్యాక్సినేషన్ అనేది మాస్ వ్యాక్సినేషన్ జరిగింది సార్. చాలా ర్యాంపెంట్ వ్యాక్సినేషన్. కోవిడ్ వచ్చిన 6 మంత్స్ నుంచి ర్యాంపెంట్ వ్యాక్సినేషన్ వరల్డ్ వైడ్ స్టార్ట్ అయింది సార్. నెమ్మదిగా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ డెత్స్ అనేవి, హార్ట్ అటాక్స్ అనేవి చాలా కామన్‌గా కనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు. మేబీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల అంత విపరీతంగా మనకి అది అబ్జర్వెంట్‌గా ఉన్నామా, విజిలెంట్‌గా ఉన్నామో ఏమో తెలీదు గానీ, చాలామంది బిలీవ్ చేసేది ఏంటంటే సార్, ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్ అండ్ అదర్ పీపుల్, కోవిడ్ వ్యాక్సినేషన్ వల్లే ఈ సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. పీపుల్ అందుకే చచ్చిపోతున్నారు. సడన్‌గా కొలాప్స్ అయిపోవడం వీటికి కారణం కోవిడ్ వ్యాక్సినేషన్. చాలామంది దీన్ని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు సార్. కోవిడ్ వ్యాక్సినేషన్ ఈజ్ మేజర్ డెత్. సెకండ్,
కోవిడ్ వ్యాక్సినేషన్ పక్కన పెడితే కోవిడ్ వల్ల లాంగ్ టర్మ్ డ్యామేజెస్ ఏమైనా జరిగాయా సార్ అందరిలోనూ? మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ దీనిపైన? ఓకే. ఫస్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్ అడ్రెస్ చేస్తాను నేను. సో, కోవిడ్ వ్యాక్సినేషన్ డేటా ఏదైతే వచ్చిందో అది యూఎస్ డేటా. యూఎస్ ఇంకా ఇండియా వ్యాక్సిన్స్ టోటల్లీ డిఫరెంట్. యూఎస్‌లో ఇచ్చేది మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్స్ అనేది ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అవి. ఓకే. ఇండియాలో ఇచ్చేది ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ ఆర్ వెక్టర్ బార్న్ అంటారు. అంటే వైరస్ ఏదో క్యారియర్ తీసుకెళ్ళి అది మన బాడీలో ఇంట్రొడ్యూస్ చేశారు. సో, 2 డిఫరెంట్ వ్యాక్సిన్స్. సో, ఇక్కడ కాంప్లికేషన్స్ కంపేర్ చేయొద్దు. ఓకే. నెక్స్ట్ ఈ యూఎస్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫస్ట్ 6 వీక్స్ అంటే 42 రోజుల్లో క్లాట్స్ ఎక్కువయ్యాయి. ఎక్కడ ఎక్కువయ్యాయి? హార్ట్‌లో. సో, దానివల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువైన డేటా ఉంది. సో, నేను దాన్ని డినై చేయట్లేదు. బట్ ఇండియన్ వ్యాక్సిన్స్ ఆ టైప్ వ్యాక్సిన్స్ కాదు. ఓకే. ఇనాక్టివేట్ అంటే వైరస్ ఇంకా యాక్టివ్ లేదు. చనిపోయిన వ్యాక్సిన్ రూపంలో ఇచ్చారు మనకు. ఎందుకంటే బాడీ ఫైట్ చేయాలని. ఇప్పుడు నా ఎగ్జాంపులే తీసుకోండి. నాకు ప్రతి కోవిడ్ వేవ్‌లో కోవిడ్ వచ్చింది. నాకు 3 సార్లు వచ్చింది కోవిడ్. ఐ హావ్ టెస్టెడ్ పాజిటివ్ 3 టైమ్స్. బట్ ఇప్పుడు నేను కూర్చొని మీతోని మాట్లాడుతున్నా అంటే బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్. వ్యాక్సిన్ ఏం చేసింది? నాకు ఇన్ఫెక్షన్ రాకుండా ఆపలేదు. నాకు ఇన్ఫెక్షన్ సివియర్ అవ్వకుండా ఆపింది. నేను వెంటిలేటర్ ఎక్కకుండా ఆపింది. ఓకే. నేను యాస్ ఎ డాక్టర్ 3 టైమ్స్ వచ్చి కూడా నేను స్టిల్ నార్మల్ ఉన్నాను. అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఇప్పుడు నెక్స్ట్ కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ ఎక్కువయ్యాయి. మెనీ రీజన్స్. కోవిడ్ టైంలో ఆ 1.5, 2 ఇయర్స్ అందరూ ఏం చేశారు? ఇంట్లో కూర్చున్నారు. సెడెంటరీ. బయటికెళ్ళడానికి అవకాశం లేదు. వెయిట్ ఇంక్రీజ్ అయింది. అవ్వగానే ఏం చేశారు? ఎక్సెస్ వెయిట్‌ని తగ్గించాలని చూసారు. దీంట్లో మెనీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏం క్యాచ్ చేసుకున్నారు? హెల్తీ డైట్, డీటాక్స్ డైట్, ఈ అగ్రెసివ్ వర్కౌట్, ఆ అగ్రెసివ్ వర్కౌట్ అని మల్టిపుల్‌గా సెల్ చేశారు. ఇప్పుడేంటి ఆ 2 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫోటోస్ వాళ్ళు చూసుకొని వాళ్ళంతా వాళ్ళొక ఫీలింగ్ వచ్చేసి ఎక్సెసివ్ వర్కౌట్. వాళ్ళ బాడీ ఆ లెవెల్ తీసుకోలేదు. బట్ తగ్గాలి. నేను ఒక గుడ్ ఫిజిక్ మెయింటైన్ చేయాలి. ఫిట్‌నెస్. ఇప్పుడు ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఒక పర్సన్ డైలీ 7 కిలోమీటర్స్ రన్ చేశాడు. బట్ హార్ట్ అటాక్‌తోని చనిపోయాడు. ఆ! యెస్ సార్. ఈ టాపిక్స్ చాలా హి వాస్ చూస్తుంటాం. హెల్తీ ఫర్ ఆల్మోస్ట్ 10 ఎగ్జాక్ట్‌లీ. ఇయర్స్. అతనికి ఆ! ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. లేదు. షుగర్ తీసుకోడు. హ్మ్. అసలు ఫుడ్ కూడా సరిగ్గా తినడు. కానీ చూసావా అలా చచ్చిపోయాడు. అందుకని ఇష్టం వచ్చినట్టు తినేయండి. ఎగ్జాక్ట్‌లీ. ఇలా ఒక రాంగ్ ఎగ్జాంపుల్ ఇవ్వడం. సో, 2 స్పెక్ట్రమ్ ఉన్నాయి దీంట్లో. సార్. ఇప్పుడేంటి? ఆయన ఫిజికల్ ఫిట్‌నెస్ తన హార్ట్ హెల్త్‌ని రిఫ్లెక్ట్ చెయ్యదు. ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు జిమ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. సార్. ఫస్ట్ 1 వీక్ ఓ 1 కేజీ ఏమనిపియదు. సెకండ్ వీక్ 5 కేజెస్ చేస్తాడు. థర్డ్ వీక్ 10 కేజెస్. అంటే ఏంటి? బాడీ ఆ 10 కేజెస్ వెయిట్ తీసుకున్నా ఏం అనిపియట్లేదు. ఓకే. ఇప్పుడు హార్ట్ కూడా అంతే. బాడీ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. వర్క్ ఫస్ట్ డేనే 7 కిలోమీటర్స్ ఎవడు వెళ్ళడు కదా! Yes, పర్ sir. డే. మెల్లిమెల్లిగా పెంచుంటాడు. అంటే అవును. బాడీకి ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. హ్మ్. హ్మ్. ఎండ్యూరెన్స్ ఈజ్ నాట్ రిఫ్లెక్షన్ ఆఫ్ హార్ట్ హెల్త్. హ్మ్. ఓకే. సో, అది డిఫరెంట్. ఇది డిఫరెంట్. హార్ట్‌లో బ్లాక్స్ ఉండొచ్చు. బట్ హార్ట్ నేర్చుకుంది ఆ తక్కువ ఆక్సిజన్‌లో బ్రతకడానికి. బట్ ఎప్పుడైతే తను పుష్ చేశాడో, ఆ లిమిట్ పుష్ చేశాడో అప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చాయి. సో, ఎండ్యూరెన్స్ వాడు ఫిట్ ఉన్నాడు, చేశాడు, డైలీ జిమ్ వెళ్ళాడు, అడిక్షన్స్ లేవు అనేది ఒక మెట్రిక్ కాదు. సార్. సో, అది నేను చెప్పదలుచుకున్నాను. సో వ్యాక్సినేషన్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ ఇన్ ఇండియా ఈజ్ అవర్ ఫైనల్ కంక్లూజన్. యెస్. ఈవెన్ ఎయిమ్స్ అండ్ ఐసీఎంఆర్ 2 స్టడీస్ చేశాయి. ఓకే. దాంట్లో కూడా ప్రూవ్ అయింది. నో లింక్ అని. బట్ నెక్స్ట్ మీరు అనొచ్చు, కోవిడ్ తర్వాత ఎందుకు ఎక్కువ అవుతున్నాయని. సో, ఆల్రెడీ చెప్పాను ఇన్యాక్టివిటీ. సెకండ్ థింగ్ ఇంటర్నెట్. ప్రతి ఒక్కరు ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 4-100 అందరు ఫోన్ వాడుతున్నారు. ఇంటర్నెట్‌లో ఏదున్నా వైరల్ అవుతది. థౌసండ్స్ ఆఫ్ వ్యూస్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అండ్ ఇలాంటివి హార్ట్ అటాక్ అంటే ఇంకా వైరల్ అవుతాయి. న్యూస్ ఛానల్స్ కవర్ చేస్తారు. సో, ఇట్స్ మోర్. ఇప్పుడు యాక్టర్స్, యాక్ట్రెసెస్ చాలామంది పాస్ అయ్యారు లాస్ట్ 2-3 ఇయర్స్‌లో. అండ్ మెజారిటీ మీరు నోటీస్ చేసుంటే జిమ్‌లోనే అవుతాయి. నేను ఇందాక చెప్పాను. ఏంటి? ఎక్సెసివ్ వర్కౌట్. హార్ట్ తీసుకోలేదు ఆ పాయింట్‌లో. బట్ ఇప్పుడు నెక్స్ట్ మీరు ఒక క్వెషన్ అడగొచ్చు. ఏమి చేయాలి? హౌ టు నో? హౌ టు ప్రివెంట్? వెరీ సింపుల్. టోటల్ బాడీ చెకప్ ఇంపార్టెంట్. మీరు జిమ్ చేసే ముందు ఎనీ ఏజ్ టోటల్ బాడీ టెస్ట్ ఇంపార్టెంట్. టీఎంటీ అనేది ఒకటి ఉంటది. టీఎంటీ అంటే ఏంటి? మన బాడీకి ఒక ఈసీజీ స్ట్రిప్ పెట్టి థ్రెడ్‌మిల్ పైన నడిపిస్తారు. థ్రెడ్‌మిల్ పైన ఎందుకు? అంటే మన బాడీని స్ట్రెయిన్ చేస్తున్నారు. స్ట్రెయిన్ చేసినప్పుడు ఈసీజీ పైన మార్పు వస్తుందా? సో, అది చాలా ఎర్లీ ఇండికేటర్ అది. దాంట్లో మార్పు వస్తుంది అంటే హార్ట్‌లో బ్లాక్స్ ఉంటాయి. యాంజియోగ్రామ్ చేసో, కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్ళి మీకు ఆ క్లారిటీ వచ్చేస్తది. సో, ఇవన్నీ నార్మల్ ఉన్నాయి అంటే మీరప్పుడు జిమ్ జర్నీ వెళ్ళాలి.
జిమ్ వెళ్ళాక కూడా 2 స్పెక్ట్రమ్ ఉంటది. వెయిట్స్ అండ్ కార్డియో. ఓకే. అండ్ మెజారిటీ పీపుల్‌కి తెలీదు. వెయిట్స్ చాలా బెటర్. వెయిట్స్ మన కార్డియో కన్నా బెటర్ వెయిట్ లాస్ చేస్తాయి. ఓకే. వెయిట్స్ మన కార్డియో కన్నా ఎక్కువ కార్డియాక్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తాయి. వెయిట్స్ కార్డియో కన్నా ఎక్కువ లంగ్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తాయి. ఎందుకు అంటే కార్డియో ఏంటి? బేసిక్‌గా పెట్రోల్ లాంటిదది. పెట్రోల్ ఉన్నంత వరకు కార్డియో అవుతది. ఫ్యూయల్ బర్నింగ్ అది. వెయిట్ ట్రైనింగ్ ఏంటంటే మీరు వెయిట్స్ చేసినప్పుడు మజిల్స్‌లో మైక్రో టేర్స్ అంటారు. చినిగిపోతుంటాయి. సో, మన బాడీ డే మొత్తం స్పెండ్ చేస్తుందని రిపేర్ చేయడానికి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక మజిల్‌కి మళ్ళీ టేర్ అవుతుంటాయి. సో, మన బాడీ కంటిన్యూస్ ఎనర్జీ స్పెండ్ చేస్తుంది. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తది? జిమ్‌లో వాడు ఆల్రెడీ గ్లూకోజ్ స్పెండ్ చేస్తాడు. నెక్స్ట్ ఫ్యాట్. సో, వెయిట్ ట్రైన్ చేసినప్పుడు ఫ్యాట్ లాస్ సస్టైన్డ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చేస్తారు. జిమ్ వెళ్ళిన ఫస్ట్ వీక్ అందరూ ఆల్మోస్ట్ 1, 2 కేజీస్ లూజ్ అవుతారు. ఎందుకు? స్వెట్, వాటర్ లాస్ అది. దాని తర్వాత తగ్గడం కష్టం. ఎందుకు తగ్గరు? వెళ్ళగానే థ్రెడ్‌మిల్ గంట, గంటన్నర చేస్తారు. ఏం యూజ్? నో యూజ్. వెయిట్స్ చేయండి. లాస్ట్‌లో థ్రెడ్‌మిల్ చేయండి. ఫస్ట్ కాదు. లాస్ట్‌లో చేస్తే యూజ్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఆ గ్లూకోజ్ ఏవైతే ఉన్నాయో మీరు వెయిట్స్‌కి యూజ్ చేశారు. దానివల్ల ఏంటి? మీ వెయిట్ ఎక్సర్సైజ్ అనేది ప్రిసైజ్ అవుతది. పర్ఫెక్ట్ అవుతది. ఇప్పుడు నెక్స్ట్ వెయిట్ ట్రైనింగ్ తర్వాత మీరు థ్రెడ్‌మిల్ ఎక్కారనుకోండి, లివర్ నుంచి ఆ స్టోర్డ్ ఎనర్జీ యూజ్ అవుతది. సో, 2 విధంగా బెనిఫిషియల్. ఫస్టే చేశారనుకోండి ఆ థ్రెడ్‌మిల్‌కే మీకు గ్లూకోజ్ అయిపోతది. వెయిట్స్ చేయడానికి ఎనర్జీ ఉండదు. సో, వెయిట్స్ ఫస్ట్, కార్డియోస్ నెక్స్ట్. గాట్ ఇట్ సార్. సో, ఇంకొంచెం కరెంట్ టాపిక్ ఒకటి అడుగుతాను సార్ మిమ్మల్ని. లంగ్ డిటాక్సిఫికేషన్ ఇదొక కామన్‌గా మాట్లాడుకునే టాపిక్ అయిపోయింది సార్. ఈ పర్టిక్యులర్ ఫుడ్స్ తింటే లంగ్ డిటాక్సిఫై అయిపోతాయి. ఈ పర్టిక్యులర్ లైఫ్ స్టైల్ వల్ల లంగ్ డిటాక్సిఫై అయిపోయిద్ది. ఎసిటైల్-సిస్టిన్ ఇట్లాంటి కాంపౌండ్స్ మార్కెట్‌లో దొరికేస్తున్నాయి. డిస్పర్సిబుల్ టాబ్లెట్స్. వాటర్‌లో డైజీన్‌లా కరిగిపోయిద్ది. మింగేస్తాం. అయిపోయింది. లంగ్ డిటాక్సిఫికేషన్ నిజంగా అది ప్రూవెన్ సార్? నిజంగా డిటాక్స్ చేయడం అంత ఈజీయా సార్ ఒక ఆర్గాన్‌ని? సో, డీటాక్స్ అనేది బాడీకి అక్కర్లేదు. మన బాడీలో డీటాక్స్ సెంటర్స్ లివర్, కిడ్నీ. ఓకే. సో, దీనంత బ్యూటిఫుల్ డీటాక్స్ మెషిన్ మనిషి కూడా ఎప్పుడు ఇన్వెంట్ చేయలేడు. అండ్ ఏదో తాగని బాడీ డీటాక్స్ అండ్ ఇప్పుడు డీటాక్స్ అనేది ఇండస్ట్రీ అని చెప్పాలి. ఓకే. సో, మీరు ఎక్కడ వెళ్ళినా డీటాక్స్ డ్రింక్స్, డీటాక్స్ ఫుడ్. డీటాక్స్ అనేది చాలా స్టూపిడ్ కాన్సెప్ట్. ఓకే. సో, బాడీకి డీటాక్స్ అక్కర్లేదు. బాడీనే డిసైడ్ చేస్తది. వాట్ ఈస్ వేస్ట్, వాట్ ఈస్ గుడ్ అనేది. ఆ తెలివి బాడీకి ఉన్నది. మీరు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ జస్ట్ ఒక 2, 3 ఇయర్స్‌లో సమ్ స్టడీస్ పట్టుకొని ఇది తాగని డీటాక్స్, ఇది తాగకపోతే మీరు డీటాక్స్ అవ్వట్లేదు అనే నాన్‌సెన్స్ కాదు. నెక్స్ట్ లంగ్ డీటాక్స్ మీరు ఇందాక చెప్పారు. ఎన్-అసిటైల్-సిస్టీన్. సో, దాని పని ఏంటంటే మన ఫ్లెమ్ గట్టి పడతది కదా! దాన్ని పల్సర్ చేస్తది. అంతే. డీటాక్స్ చెయ్యదు. ఇంకా డీటాక్స్‌కి ఇంకా లివర్ డీటాక్స్ డ్రింక్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఎన్ఏడీ డ్రిప్స్ అని స్టార్ట్ చేశారు. సో, స్కిన్ బ్రైట్నింగ్ డ్రిప్స్ ఏది పని చేయదు. నిజం సార్. ఈ బ్యూటిఫికేషన్ పర్పస్ ఐమ్ జస్ట్ కన్‌ఫ్యూజ్డ్. హౌ క్వాలిఫైడ్ దే ఆర్? ఎన్ఏడీ ప్లస్ ఇట్లాంటివి ఇంట్రావీనల్‌గా ఇంజెక్ట్ చేసేస్తున్నారు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు సార్ అక్కడ. ఐయామ్ వెరీ కన్‌ఫ్యూజ్డ్ సమ్‌టైమ్స్ ఇట్లాంటివి చూస్తా ఉంటే. యూజువల్‌గా దేర్ ఈస్ నో ప్రూవెన్ డేటాకి ఇది తీసుకుంటే స్కిన్ బ్యూటిఫికేషన్ అవుతది. గ్లూటాథయోన్ ఇవి గ్లూటాథయోన్స్. ఇవి ఓరల్‌గా. సో, ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఆ స్టడీస్ ఏవైతే ఉన్నాయో నాట్ కన్ఫర్మేటరీ. ఇప్పుడు ర్యాండమ్ ఆర్‌సీటీస్ అంటారు. ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్. అదేంటంటే చాలా స్టడీస్ పూల్ చేసి మల్టిపుల్ స్టడీస్ ఉంటాయి. సార్, సార్. దే హ్యావ్ ప్రాపర్ స్ట్రిక్ట్ క్రైటీరియా ఉంటది. హ్మ్. దాంట్లో మేజర్‌గా ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. హ్మ్. ఓకే. సిస్టమాటిక్ రివ్యూస్ క్లియర్‌గా చెప్తున్నాయి సార్. అవును ఉన్నాయి. సార్. యాహ్! యాహ్! సో, దేర్ ఈస్ నథింగ్ స్ట్రాంగ్. బట్ ఇస్తున్నారు. ఎందుకు? ఇట్ ఈస్ క్యాషింగ్ ఆన్ ఇన్‌సెక్యూరిటీ. హ్మ్. డీటాక్స్ ఇండస్ట్రీ, బ్యూటిఫికేషన్ ఇండస్ట్రీ అనేది ఒక ఇన్‌సెక్యూరిటీ. ఇప్పుడు ఈవెన్ మన హెయిర్ హ్మ్. దీస్ 3 ఇండస్ట్రీస్ ఒక పర్సన్ ఇన్‌సెక్యూరిటీని క్యాష్ చేస్తాయి. అండ్ సెక్షువల్ వెల్‌నెస్. సెక్షువల్ ఇది కూడా వెల్‌నెస్. చాలా ఎక్కువగా ఓకే. అమ్ముతున్న సో, ప్రొడక్ట్స్. ఒక బిజినెస్ కోట్ ఉంటది. సార్. ఇఫ్ యూ ఆర్ నాట్ టార్గెటింగ్ ద ఇన్‌సెక్యూరిటీ యాహ్! ఆర్ ఆ పర్సన్‌కి గ్రీడ్, హ్మ్. హ్మ్. గ్రీడ్ అంటే మనీ. నెక్స్ట్ లస్ట్. హ్మ్. ఓకే. ఈ ఇండస్ట్రీస్ ఆర్ ఎవర్ గ్రీన్. ఇది మనిషికి ఎప్పుడు ఉంటది. నెక్స్ట్ స్కూల్, ఎడ్యుకేషన్. సార్. సో, దీస్ 4 ఇండస్ట్రీస్‌లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దీస్ 4 ఇండస్ట్రీస్ ఆర్ దేర్. యాహ్! 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 హ్మ్. వెరీ ఎంకరేజింగ్ సార్ ఇది. ప్లీజ్ ఎలాంటివి నోటికొచ్చింది చదివారని, ఎవడో చెప్పాడని దయచేసి ఏమి వాడద్దు ఏవి పడతాయి. అడ్వాన్స్డ్ లంగ్ డిసీజ్‌ని ట్రీట్ చేసే ఒక ఎక్స్‌పర్ట్‌గా ఈ ఇంట్రాస్టిషియల్ లంగ్ డిసీజ్ ఇలాంటి కాంప్లెక్సెస్ చాలా, చాలా అర్థం కాకుండా ఉంటున్నాయి సార్. వీటిపైన మీరు సింప్లిఫై చేసి ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ అస్ సార్. అండ్ మీరు చాలా థొరాసోస్కోపీ, బ్రాంకోస్కోపీ, ఈబస్ ఇట్లాంటివి కూడా మీరు చేస్తారు.
సో ప్లీజ్ నాకు వీటి మీద ఒక అవగాహన కల్పించండి సార్. సో ఇది లంగ్. సార్. ఓకే. సో ఈ ట్యూబ్స్ ఏవైతే చూస్తున్నారో దీన్ని ఎయిర్వేస్ అంటారు. సార్. ఓకే. సో ఈ సాఫ్ట్ పార్ట్ దీన్ని ఇంటర్స్టీషియం అంటారు. ఓకే. సో ఈ ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అంటే ఏంటి? ఈ సాఫ్ట్ పార్ట్ అనేది గట్టిపడ్డం. అంటే ఆల్మోస్ట్ ఒక సిమెంట్‌లో వేసిన ఊపిరితిత్తులు ఎలా ఉంటాయి? అంత గట్టిపడతాయి. సో దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే సార్. లోపల శ్వాస రావాలంటే లంగ్స్ అనేవి పెద్దగా అవ్వాలి. ఎక్స్‌పాండ్ అవ్వాలి. ఇక్కడ అవ్వలేకపోతున్నాయి. నెక్స్ట్ ఇంటర్స్టీషియం అంటే ఈ ఆల్వియోలై అని చెప్పాను కదా! దీని చుట్టూ ఒక కనెక్షన్స్ లాంటివి. సో అది గట్టిపడుతుంది. సో గట్టిపడడం వల్ల ఏమవుతుంది? ఒక ఆబ్జెక్ట్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ పోవాలంటే దాని బ్యారియర్ దాని మధ్యలో ఏదైతే ఉందో లేయర్ సన్నగుండాలి. అది థిక్ అయిందనుకోండి దానికి ఇబ్బందవుతది. ఓకే. ఇప్పుడు ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్‌లో ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ ఏది చేంజ్ అవుతదో ఆల్వియోలర్ అది వాపొస్తుంది స్వెల్లింగ్. స్వెల్లింగ్ వచ్చే వరకు ఒక ఆక్సిజన్ ఒక మైక్రాన్ ట్రావెల్ చేసేది ఒక 3, 4 మైక్రాన్స్ ట్రావెల్ చేసి బ్లడ్‌లో వెళ్ళాలి. సార్. సో ఇబ్బందవుతుంటది. సో ఇది ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే. సో దీనికి మోస్ట్ కామన్ రీజన్స్ ఏముంటాయంటే ఫస్ట్ స్మోకింగ్ ఉంటది. ఓకే. నెక్స్ట్ మన ఇండియాలో మోస్ట్ కామన్ హైపర్ సెన్సిటివ్ నిమోనైటిస్ అంటారు. హైపర్ సెన్సిటివ్ నిమోనైటిస్. న్యూమోనైటిస్. ఓకే. సో దీని మీద సో ఇండియాలో మోస్ట్ కామన్ అనేది హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్. సో హైపర్ సెన్సిటివిటీ అంటే ఒకదానికి ఎక్కువ రియాక్షన్ హైపర్ సెన్సిటివిటీ. నిమోనైటిస్ అంటే ఊపిరితిత్తుల వాపు. ఎందుకు అవుతుంది అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ పీజన్స్. ఓకే. సో దీన్ని పీజన్ బ్రీడర్స్ డిసీజ్ అంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిటీలో చాలా ప్లేసెస్‌లో పీజన్స్ కలెక్ట్ అవుతాయి. వీళ్ళు అక్కడ షాప్ పెట్టుకుంటారు. అది గింజలు అమ్ముతారు అక్కడే. వేస్తారు, ఫోటోలేస్తారు, ఇన్‌స్టాలో పెడతారు. ఇట్స్ క్వైట్ కామన్ ఇన్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ సార్ ఎగ్జాక్ట్‌లీ. యాక్చువల్లీ పీజన్స్. ముంబై హ్యాస్ బ్యాన్డ్ పీజన్ ఫీడింగ్. ఎందుకు అంటే పీజన్ ఫెదర్స్‌లో పీజన్ మోషన్ పోయే డ్రాపింగ్స్ ఉంటాయి కదా! దాంట్లో ప్రోటీన్ ఉంటది. అది లంగ్స్‌లో వెళ్ళి గట్టిపడతాయి లంగ్స్. సో లిటరల్లీ దే బికమ్ లైక్ సిమెంట్. ఓకే. సో పీజన్స్ అనేటివి నాట్ గుడ్. ఒకటి పీజన్సా కాదు. ఎనీ బర్డ్ ఈజ్ నాట్ గుడ్. బర్డ్స్‌ని పెంచుకోకూడదు. చికెన్ షాప్ ఓనర్స్‌కి ఇదే ఇష్యూ అవుతది. చికెన్ షాప్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేసే ఆ వ్యాన్ ఉంటది. ఆ డ్రైవర్స్‌కి ఇష్యూ ఉంటది. పౌల్ట్రీ ఫార్మ్స్‌లో ఇష్యూ ఉంటది. బట్ యూజువల్‌గా ఇవి బయటికి రావు. ఓకే. బర్డ్ బ్రీడర్స్ డిసీజ్ అంటారు. సెకండ్ ఇండియాలో అనదర్ కామన్ రీజన్ హైపర్ సెన్సిటివ్ నిమోనైటిస్‌కి కూలర్స్. ఎయిర్ కూలర్స్. మ్యాట్స్ ఉంటాయి కదా! చేంజ్ చెయ్యరు. సో దాంట్లో ఏమవుతది? ఆ తడి ఉండి, తడి ఉంటే ఏమొస్తది? ఫంగస్. ఫంగస్ వచ్చేసి ఆ ఫంగస్ ఎలా స్పోర్స్ లంగ్స్‌లో పోతాయి. ఈ వట్టివేర్ లాంటివి వాటిలో కాన్స్టెంట్‌గా ఎగ్జాక్ట్‌లీ. వాటర్ సర్క్యులేట్ అయ్యాయి. ఓకే. సో దీనివల్ల బ్రీత్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఏం చేస్తారు నాకు తెలిసి మెజారిటీ సమ్మర్‌లో వాడతారు, పక్కబడేస్తారు. నెక్స్ట్ ఇయర్ రాగానే అదే మ్యాట్స్ క్లీన్ చేసి, వాటర్‌లో తడిపి, క్లీన్ చేసి మళ్ళీ పెడతారు. నోబడీ నోస్ దిస్ సార్. ఎవ్వరికీ తెలీదు ఈ విషయం. సో చాలా కామన్. ఇండియాలో ఐఎల్‌డి అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్‌లో ఆల్మోస్ట్ 40-50% హైపర్ సెన్సిటివ్ నిమోనైటిస్. సార్. దాంట్లో కామన్ కాజెస్ ఇవి. సో అంతా కామన్. బట్ మెజారిటీ ఆ కాజల్ రిలేషన్ అంటారు కదా! ఇప్పుడు ఏమవుతది? కాఫ్ వస్తుంటది. ఐఎల్‌డిలో కూడా కాఫ్ వస్తది. ఇప్పుడు ఐఎల్‌డి నేను సింపుల్‌గా చెప్పడానికి సేక్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఐఎల్‌డి అని చెప్తాను ఇప్పటి నుంచి. సో ఐఎల్‌డిలో కాఫ్ అనేది డ్రై ఉంటది ఎప్పుడన్నా. ఫ్లెమ్ రాదు. ఎందుకు? ఆ మెంబ్రేన్ థిక్ అవుతుంది. ఫ్లెమ్ ఎప్పుడొస్తుంది అంటే ఇందాక ఎయిర్‌వేస్ అని చెప్పాను. బ్రీతింగ్ ట్యూబ్స్. బ్రీతింగ్ ట్యూబ్స్ ఇన్వాల్వ్ అవుతే ఫ్లెమ్ వస్తది. బ్రీతింగ్ ట్యూబ్స్ బయట ఇష్యూ ఉంటే ఫ్లెమ్ రాదు. సార్. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది? బ్రీతింగ్ ట్యూబ్స్ బయట ఇష్యూ కాబట్టి డ్రై కాఫ్ వస్తుంటది వీళ్ళకి. మీరు ఒక జనరల్ డాక్టర్ దగ్గర ఎళ్తారు. నిమోనియా అంటారు. కానీ నిమోనియా ఉండదది. చాలా ఇయర్స్ వరకు నిమోనియా ట్రీట్మెంట్ ఉంటది. యాంటీబయాటిక్స్ పెడతారు. సెట్ అవుతది. మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతారు. సో నిమోనియా అనేది ఒక 2 టైమ్స్ వెళ్లారు. తగ్గట్లేదు. స్పెషలిస్ట్ దగ్గర డెఫినిట్‌గా ఎళ్ళాలి. ఎందుకంటే చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ ఐఎల్‌డి అవ్వచ్చు. అండ్ ఐఎల్‌డికి ట్రీట్మెంట్ ఉండదు. ఓకే. సో ట్రీట్మెంట్ ఉన్నది అవైలబుల్ ఏంటి? గట్టి పడకుండా స్లో చేసేది. అంటే మన అందరికీ ఆల్మోస్ట్ లంగ్స్‌లో 6 లీటర్స్ కెపాసిటీ ఉంటది. ఓకే. ఎవ్రీ ఇయర్ అరౌండ్ 30-50 ఎంఎల్ అనేది తగ్గుతూ వస్తుంటది అందరికి. ఓకే. సో 15-50 పెట్టుకుందాం రేంజ్. జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్ సేక్. సో అందరికి తగ్గుతూ ఎందుకు? మనం బ్రీత్ చేసే ఎయిర్ వల్ల ఇష్యూ అవుతుంటది. ఏజ్ రిలేటెడ్ ఇష్యూ వస్తుంటది. సో అందరికి తగ్గుతుంటది. ఈ పాయింట్‌లో వాళ్ళకి స్మోకింగ్ చేశారు. ఆర్ సమ్ ఫ్యాక్టరీ ఆర్ సమ్ స్ట్రాంగ్ స్మెల్స్‌లో ఉన్నారు. సో ఇంకెక్కువ డిక్లైన్ అవుతది.
సో ఒక 25 ఇయర్స్ తర్వాత 100% 25 ఇయర్స్ వరకు నో చేంజ్ యూజువల్గా. సార్ 25 ఇయర్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే హ్యాబిట్స్ ఉన్నాయో వాళ్ళు ఇంకెక్కువ ఉంటుంది. అండ్ మీకు తెలుసో తెలీదో 1 మస్కిటో కాయిల్ ఈజ్ ఈక్వల్ టు 51 సిగరెట్స్. వావ్. ఓకే. ఇది ప్రూవెన్ స్టడీ. అందుకే ఆ నంబర్ ఖచ్చితంగా చెప్తున్నాను. మస్కిటో కాయిల్ పెట్టుకొని పడుకున్న వాళ్ళకి మార్నింగ్ లేచే వరకు 51 సిగరెట్స్ అంత స్మోక్ అంత ఇష్యూస్ అవుతాయి. ఆన్ టాప్ చిన్న పిల్లలు దోమలు కొట్టకూడదని వాళ్ళ చుట్టూ అగరబత్తి మస్కిటో కాయిల్స్ వెలిగించుకుంటారు సార్ అందరూ చాలా మంది. సో ఇంత రిస్కీ. సో ఈవెన్ అగరబత్తి కూడా అంతే. అగరబత్తి, సాంబ్రాణి సేమ్ ఇష్యూ. స్మోక్ మీరు చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి సెకండ్ హ్యాండ్ స్మోక్ అనే కాన్సెప్ట్ మీరు వినే ఉంటారు. సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే మీరు స్మోకర్ పక్కన నిల్చున్నారు. వాడు వదిలే ఎయిర్ మీరు బ్రీత్ చేశారనుకోండి మీరు స్మోకింగ్ చేసినట్టే. మీకు జస్ట్ ఆ నికోటిన్ ఒకటి రావట్లేదు. ఆ 6000 కెమికల్స్ వస్తున్నాయి. అట్లీస్ట్ సిగరెట్ కాల్చేవాడికి అడ్వాంటేజ్ కంపారిటివ్లీ అట్లీస్ట్ నికోటిన్ అనేది తీసుకో వెరీ బ్యాడ్ సార్. సో మీరు అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ థొరాసోస్కోపీ, బ్రాంకోస్కోపీ, ఈబస్ ఇట్లాంటివి మీరు చేస్తారు. వీటి మీద అవగాహన కల్పించండి సార్. ఎలాంటి వాళ్ళకి ఇది అవసరం అవుతుంది? ఓకే. ఫస్ట్ ఈ టెక్నిక్స్ ఏటనేది చెప్తాను. తర్వాత దేనికి యూజ్ చేస్తారనేది చెప్తాను. సో అందరికి ఎండోస్కోపీ అనేది ఐడియా వచ్చేసేది. మౌత్ నుంచి స్టమక్‌లో పైపేస్తారు. దట్ ఈస్ ఎండోస్కోపీ. సో బ్రాంకోస్కోపీ ఏంటంటే నోస్ ఆర్ మౌత్‌ని లంగ్స్‌లో పైపేయడాన్ని బ్రాంకోస్కోపీ అంటారు. బ్రాంకస్ అంటే బ్రీతింగ్ ట్యూబ్స్. ఓకే. సో ఇప్పుడు బ్రాంకోస్కోపీ ఏంటి? ఈబస్ అనేది బ్రాంకోస్కోపీలో ఎక్స్టెండెడ్ వెర్షన్. ఓకే. ఈబస్ అంటే ఎండో అల్ట్రాసౌండ్ అది. ఓకే. ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్. సో ఇప్పుడేంటి మన అల్ట్రాసౌండ్ చేయించుకొని ఉంటారు ఎప్పుడు అందరూ ఏదో ఒక లైఫ్‌లో. పెద్ద మెషిన్ ఏదైతే ఉందో ఆ చిన్న పైప్‌లో కంప్రెస్ చేసి ఉంటది. సో దానికి యూజ్ ఏంటి? మనకు ఊపిరితిత్తుల చుట్టూ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, లింఫ్ నోడ్ స్వెల్లింగ్ ఉన్నా దాన్ని బయాప్సీ చేయడానికి ఇది వాడతాం. ఓకే. సో బయాప్సీ చేయడానికి ఈ బస్ అనేది ఒకటి ఉంటది. అంటే మాకు స్క్రీన్‌లో కనబడుతుంటది. ఓకే. ఇక్కడ ఇష్యూ ఉంది. మేము ఒక బ్రాంకోస్కోపీ త్రూ ఒక నీడిల్ పాస్ చేసి దాన్ని శాంపిల్ తీసుకొని టెస్టింగ్ చేస్తాం. ఇండియాలో కామన్ ఇండికేషన్ దేనికి చేస్తున్నాం? బ్రాంకోస్కోపీ చేసే మోస్ట్ కామన్ రీజన్ ఇన్ఫెక్షన్స్. ప్రతి ఇన్ఫెక్షన్ చేస్తారంటే కాదు. ఒక 2 వీక్స్ అయిపోయింది. ఎక్స్‌రేలో అలానే ఉంది. అదేదో నిమోనియా అంటారు. మారట్లేదు, తగ్గట్లేదు అనే టైంలో బ్రాంకోస్కోపీ చేస్తాం. నెక్స్ట్ తనకు ఫీవర్ వస్తుంది, బరువు తగ్గుతున్నారు, ఆకలి తగ్గుతుంది. సో ఆ టైంలో బ్రాంకోస్కోపీ దేనికి? టీబీ ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు. నెక్స్ట్ బ్రాంకోస్కోపీ వల్ల ఏమైంది కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు ఉండరు. తెలియకుండా మింగేస్తారు. మింగేసినప్పుడు లంగ్స్‌లో పోవచ్చు, స్టమక్‌లో పోవచ్చు. స్టమక్‌లో పోయినప్పుడు ఎండోస్కోపీ చేసి తీయడం జరుగుతది. లంగ్స్‌లో పోయిందనుకోండి, అదే సేమ్ థింగ్ బ్రాంకోస్కోపీ ద్వారా తీస్తాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుంటది శాంపిల్ తీసుకుంటాం. శాంపిల్ తీసి టెస్టింగ్‌కి పంపిస్తాం. ఇప్పుడు టెస్టింగ్‌లో ఇన్ కేస్ లంగ్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది అందరికీ ఐడియా ఉండాలి. సో లంగ్ క్యాన్సర్ వచ్చాక ఒక స్టేజింగ్ ఈబస్ చేస్తాం. సో సింపుల్ బ్రాంకోస్కోపీలో డౌట్ ఉంది, క్యాన్సర్ వచ్చింది. నెక్స్ట్ స్టేజింగ్ ఈబస్ అంటాం. అంటే ఏ స్టేజ్‌లో ఉంది మాకు ఈబస్‌లోనే తెలిసిపోతది. అంటే ఇక్కడ స్వెల్లింగ్ ఉంది, ఇక్కడ బయాప్సీ చేసాం పాజిటివ్ వచ్చింది. సో దాన్ని బట్టి ఆ ఈబస్‌లోనే మాకు స్టేజింగ్ తెలిసిపోతది. యూజువల్‌గా ఫస్ట్ 2 స్టేజెస్‌లో ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంటది. ఈవెన్ సర్వైవల్ రేట్ కూడా అంత ఉంటది. 5 ఇయర్ సర్వైవల్ రేట్ అంటారు. చాలా బాగుంటది. బట్ థర్డ్, ఫోర్త్‌కొచ్చేసి సర్వైవల్ చాలా తగ్గిపోతది. ఓకే. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇండియాలో నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ ఎక్కువవుతుంది. డిఫరెంట్ ఉంది. స్మోకింగ్ లంగ్ క్యాన్సర్, నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్. సో చాలామందికి స్మోకింగ్ చేయని వాళ్ళకి కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. ఓకే. నెక్స్ట్ ఔట్‌డోర్ పొల్యూషన్, సెకండ్ హ్యాండ్ స్మోక్. అంటే స్మోకర్స్ పక్కన వాళ్ళు స్మోకింగ్ చేయరు. స్మోకర్స్ పక్కన ఉంటారు. లేదంటే ఎక్సెసివ్ పర్ఫ్యూమ్స్. ఈ అగరబత్తీలున్నాయి, ఈ మస్కిటో కాయిల్స్ ఉన్నాయి. లేకుంటే వాళ్ళ పని అది ఆక్యుపేషనల్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకా ఎప్పటికీ కర్రల పొయ్యిల మీద వండడం, అది ఎక్కువ పీల్స్తా ఉండడం చాలా కామన్‌గా ఉన్నాయి అది సార్. కామన్‌గా ఉంది. మన రూరల్ ఏరియాస్‌లో చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇవన్నీ కలిపి నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్స్ ఉన్నాయి. చాలా పెరుగుతున్నాయి. ఓకే. సో అండ్ ఒక సాడ్ పార్ట్ ఏంటంటే అందరూ ఫస్ట్ స్టేజ్‌లో రారు. సెకండ్‌లో కూడా రారు. యూజువల్‌గా థర్డ్ ఆర్ ఫైనల్ స్టేజ్‌లో వస్తారు. ఆ టైంలో ఆప్షన్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ దాంట్లో క్యాన్సర్‌కి టాబ్లెట్స్ వచ్చాయి. ఓకే. క్యాన్సర్ రిలేటెడ్ ఇమ్యునోథెరపీ అంటారు. ఓకే. ఓకే. జస్ట్ టాబ్లెట్ ఫార్మ్స్‌లో వచ్చాయి. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఈ మ్యుటేషన్స్ ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ ఉంటాయి. ఓకే. కీమోకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. రేడియేషన్‌కి ఉంటాయి. ఇమ్యునోథెరపీకి కూడా ఉంటాయి. బట్ ఏంటంటే సర్వైవల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 ఇయర్ పర్సన్‌కి క్యాన్సర్ వచ్చింది. ఒక డాక్టర్ వాళ్ళకి ఏమీ చెయ్యరు.
ఎందుకు అంటే వాళ్ళకి పాలియేటివ్ మెడిసిన్ అంటారు. పాలియేషన్ అంటే వాళ్ళు ఉన్నంత కాలం స్మూత్‌గా జర్నీ అవ్వాలి వాళ్ళకి. ఇబ్బంది పడొద్దు, ఆయాసపడొద్దు, తినడానికి ఇబ్బంది పడొద్దు. ఎస్పెషల్లీ ఇన్ అడ్వాన్స్డ్ స్టేజెస్. ఎగ్జాక్ట్‌లీ. సార్. దాన్ని సపోర్టివ్ కేర్. దాన్ని పాలియేషన్ అంటారు. ఇప్పుడు ఆ పర్సన్‌కి కీమో పెట్టి కీమో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. వాళ్ళకి హెయిర్ లాస్ ఆ ఏజ్‌లో డిఫరెన్స్ ఉండదు. బట్ వాళ్ళకి ఆకలి చనిపోతది. ఓకే. వీక్ అయిపోతారు. జీవితం మీద విరక్తి అంటారు కదా! యాహ్! అది యాహ్! స్టార్ట్ అవుతది. ఎందుకంటే ఏం చేయలేరు లిటరల్లీ. సో, ఇప్పుడు ఆ పర్సన్‌కి క్యాన్సర్, గుడ్ క్యాన్సర్, కీమోకి రెస్పాన్స్ అవుతారు అని ఒక నమ్మకం ఉంటే ఇస్తారు. లేదు పెట్టినాక 6 మంత్సే ఉంటుంది. ఇఫ్ ఈస్ ఎ బ్యాడ్ క్యాండిడేట్ ఫర్ బ్యాడ్ ద క్యాండిడేట్ ట్రీట్మెంట్. నో. యెస్. డు నాట్ టేక్ దట్. సో, ఇవన్నీ కండిషన్స్ చూస్తాం. సో, ఇది బ్రాంకోస్కోపీ, ఈబస్‌కి కండిషన్స్. నెక్స్ట్ థొరకోస్కోపీ అంటే ఏంటి? లంగ్స్ అనేవి డైరెక్ట్ చెస్ట్ లోపల ఉండవు. ఓకే. ఈ బోన్స్ ఉంటాయి. బోన్స్ లోపట లంగ్స్ ఉంటాయి. సో, ఆ లంగ్ అండ్ బోన్ మధ్యల గ్యాప్ ఏదైతే ఉందో ప్లూరల్ స్పేస్ ప్లూరల్ అంటారు. స్పేస్. అవును సార్. ఓకే. సో, ప్లూరల్ స్పేస్‌లో ఎప్పుడైనా వాటర్ వచ్చింది, లేదంటే మన క్యాన్సర్ వచ్చింది అంటే, ఇప్పుడు లాప్రోస్కోపీ అంటే ఏం చేస్తారు? కడుపులో చిన్న హోల్ పెట్టి, కెమెరా పెట్టి చూడడం. థొరకోస్కోపీ సేమ్. చెస్ట్ వాల్ లాప్రోస్కోపీని థొరకోస్కోపీ అంటారు. దాంట్లో కూడా కెమెరా పెడతాం. వాటర్ తీస్తుంటే వాటర్ తీస్తాం. లేదు కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల మొత్తం లోపట ఇప్పుడు మనకు ఆరెంజ్ ఎలా ఉంటది? చాలా చిన్న చిన్న పాకెట్స్‌లో చిన్న చిన్న ఆరెంజ్ ముక్కలుంటాయి. సో, అలా అయిపోతది. అంటారు. సో, అలాంటి కండిషన్స్‌లో క్యాన్సర్‌లో మేము ఆ కెమెరా పెట్టి లోపల చూసి అక్కడి నుంచి ఆ బయాప్సీ తీయడమో, వాటర్ తీయడమో జరుగుతుంది. దాన్ని థొరకోస్కోపీ. అండ్ లైక్ యాక్సిడెంటల్, ఐ మీన్ ఐసీయూలో అడ్మిట్ అయిన వాళ్ళు, ఇంజురీస్, బ్రెయిన్ ఇంజురీస్ అయిపోయి అలాంటి వాళ్ళకి కూడా ప్లూరల్ స్పేస్లో ఈ వాటర్ ఉండిపోవడం, యెస్. దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం, సెకండరీ హ్మ్. ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా. అంటే నేను ఒకటి రెండు హ్మ్. కేసెస్లో విన్నాను సార్, అందుకని మిమ్మల్ని స్పెసిఫిక్గా అడుగుతున్నాను. సో, యూజువల్‌గా ఏమవుతదంటే యాక్సిడెంట్ కేసెస్‌లో ఏదో రిబ్ విరగడమో, లేకుంటే బ్లడ్ వెసల్ రప్చర్ అవ్వడమో జరుగుతుంది. అప్పుడు ఏమవుతది? ఆ ప్లూరల్ స్ప్లిట్ బ్లడ్ కలెక్ట్ అవుతది. బ్లడ్ వీళ్ళు బయటికి స్పిట్ చేసే కండిషన్ లేదు, ఉండదు. బాడీ నెక్స్ట్ బ్లడ్ బాడీలో ఎక్కడున్నా ఇన్ఫెక్ట్ అవుతది. మన బ్లడ్ వెసల్స్ హార్ట్ లోపట కాకుండా ఇంకెక్కడున్నా బ్లడ్ ఇన్ఫెక్ట్ అవుతది. ఓకే సో, వన్స్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యాక 100% తీయాల్సిందే ఇంకా. సార్. ఇన్ఫెక్షన్ ఆ బ్లడ్ మొత్తం బయటికి తీయాల్సిందే. సో, అందుకే ఆ టైంలో థొరకోస్కోపీనో, ఐసీడీస్ అంటారు. అంటే ఇంటర్కోస్టల్ ట్యూబ్స్ పెట్టి డ్రైన్ చేయడం అలాంటివి చేయడం జరుగుతది. ఓకే. వావ్! సార్, ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఏమీ చేయలేని, అవగాహన సరిగ్గా లేని డిసీజ్ ఏదైనా ఉందంటే లంగ్ క్యాన్సర్ సార్. స్మోకింగ్, లంగ్ క్యాన్సర్ అనేది ఒక వైస్ వర్సా అయిపోయింది. స్టిల్ 2025కి వచ్చినాక కూడా మనం ఎందుకు సార్ లంగ్ క్యాన్సర్‌ని జయించలేకపోతున్నాం? వాట్ ఈస్ యువర్ ఇంటర్వెన్షన్? మీ తాలూకా హ్మ్. ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉద్దేశ్యం ఏంటి సార్ దీనికి? మేజర్ రీజన్స్ ఏమై ఉంటాయి? సో, ఇందాక చెప్పినట్టు ఇప్పుడు స్మోకింగ్ తగ్గింది చాలా. హ్మ్. 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 ఓకే. మనకు మూవీ ముందు ముఖేష్ యాడ్ అవును వస్తుండేనే సార్. సమ్ అవును. అవేర్‌నెస్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వస్తుంది. సార్. కానీ ఇప్పుడు నాన్ స్మోకింగ్ క్యాన్సర్స్ ఎక్కువవుతున్నాయి. దానికి మన వెహికల్ పొల్యూషన్ ఉంది. ఫ్యాక్టరీ స్మోక్ ఉంది. మన వాడే పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఓకే. మీరు ఒక ఫ్యాక్ట్ మీరు చదివారో లేదో టాల్క్ బ్యాండ్. అవును సార్. టాల్కమ్ పౌడర్. ఎందుకు అంటే టాల్క్ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. ఓవేరియన్ క్యాన్సర్ ఉండనివ్వండి, లంగ్ క్యాన్సర్స్ ఉండనివ్వండి. మేము థొరకోస్కోపీ అని ఇందాక మాట్లాడుకున్నాం గదా! థొరకోస్కోపీలో రెగ్యులర్‌గా వాటర్ వస్తుంది వాళ్ళకి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ప్లూరల్ స్పేస్ ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని క్లోజ్ చేస్తాం. ఆ క్లోజ్ చేయడానికి మేము వాడేది టాల్కే. ఓహ్! ఓకే. టాల్క్ ఎంత పొటెంట్ అంటే లంగ్ పైన వేయగానే వెళ్లి స్టిక్ అయిపోతది లంగ్. ఆ! అంత డేంజరస్ టాల్క్. ఈవెన్ మేము అది వేసే టైంలో వి హోల్డ్ అవర్ బ్రెత్. మేము ఇన్హేల్ చేయొద్దని. టాల్క్ అంటే ఏం కాదు. హ్మ్. టాల్కమ్ పౌడర్. మనం హ్మ్. పౌడర్స్ రాసుకుంటాం కదా ముఖానికి. చిన్న పిల్లలకి రాస్తాం. హ్మ్. దట్ ఈస్ వాట్ టాల్క్ ఈస్. యెస్ సార్. అండ్ టాల్క్ వల్ల ఒక స్పెసిఫిక్ క్యాన్సర్ ఉంటది. మీసోథీలియోమా అని. సో, అది చాలా పెరుగుతది. సో, యూజువల్‌గా టాల్క్ అనేది ఒక మెడికల్ గ్రేడ్ హ్మ్. ప్రొసీజర్. హ్మ్. హ్మ్. యూజువల్‌గా వాడుకోవడానికి కాదు. హ్మ్. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి పర్సనల్ కేర్ ఎంత ముఖ్యమో, అండ్ గవర్నమెంట్ తరపు నుంచి మనుషులు ఇండివిడ్యువల్‌గా కూడా రెస్పాన్సిబుల్‌గా మారితే తప్ప లంగ్ క్యాన్సర్ తాలూకా కాజేటివ్ ఫ్యాక్టర్స్‌ని ఎంతో కొంత డిమినిష్ చేయలేము అనేది మీ కంక్లూజన్ ఫైనల్‌గా. యెస్ అంతేనా సార్? అండి. గాట్ ఇట్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఇంత విరివిగా ఒక లంగ్ రిలేటెడ్ డిసీజెస్ నుంచి కామన్‌గా జరుగుతున్న ప్రాబ్లమ్స్ దాకా ఇంత ఓపెన్‌గా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఐ షుడ్ రియల్లీ థ్యాంక్. అండ్ ఐ థ్యాంక్ వన్ మోర్ టైమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆడియన్స్ ఫర్ ఎడ్యుకేటింగ్ అస్ సార్. సెకండ్, మీరు మీ పర్సనల్ సోషల్ మీడియా స్పేస్ నుంచి కూడా చాలా మటుకు ఎడ్యుకేషనల్ వీడియోస్ పెడుతున్నారు.
అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉన్నాయి సార్. అండ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అనేదానికన్నా సార్ చాలా ఈజీగా అర్థమవుతుంది సార్. చాలా చాలా విషయాల్ని, మిత్స్‌ని అర్థమయ్యేలా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్ ఫర్ దట్. అండ్ ఇంత అబ్రప్ట్ నీడెడ్ ఇన్ఫర్మేషన్‌ని కూడా ఇచ్చినందుకు, కన్సైజ్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ వన్ మోర్ టైమ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.